మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగునుగాక. హల్లెలూయా. ఇంతవరకు పాటలు పాడి ప్రభు యొక్క ఘననామాన్ని మనం మహింపరిచాం. మీలో ఎంతమందికి సాక్ష్యాలు ఉన్నాయి? ఎవరికైనా ఉన్నాయా? సమయం లేదు కనుక మీరు మధ్యవారాల్లో చెప్పండి. దేవుని స్తోత్రం. గట్టి చెప్పాలి, ఉత్సాహంగా చెప్పాలి, శక్తివంతంగా చెప్పాలి, గంభీరంగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 వర్స్ 16. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయ బిడ్డలను తోడుకొని రండి, స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. చాలు. ఇంకందరు వాక్యం మీద మైండ్ పెట్టండి. చదవగలిగిన వాళ్ళు చెప్పినప్పుడు బైబుల్ చదివి మరలా నాకిల్లే చూస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గ్రంథములో మహిమగల దేవుడు పెండ్లి కుమార్తె అనబడుతున్న సంఘమును గూర్చి, అలాగే పెండ్లి కుమారుడుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారిని గూర్చి అనేకమైన విషయాలు ఈ గ్రంథంలో రాయించాడు. కానీ ఇక్కడ మనం ధ్యానం చేయబోయే అంశాలు 2 మాత్రమే. దేవుని స్తోత్రం. ఎన్ని చెప్పండి? 2. ఎన్ని చెప్పాలి? అదే నిరసన చెప్తున్నా, గట్టి చెప్పాలి. ఎన్ని విషయాలు ఇక్కడ? గట్టి చెప్పండి అమ్మా, తెరవాలి నోరు. హల్లెలూయా. ఎన్ని విషయాలు? 2 విషయాలు ఈరోజు మన ధ్యానం. ఒకటి, అంతఃపురములో నుండి పెండ్లి కుమారుడు రావాలి, గదిలో నుండి పెండ్లి కుమార్తె రావాలి అని చెప్పాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి నుండి రావాలంట? పెండ్లి కుమారుడు ఎక్కడి నుండి రావాలి? అంతఃపురంలో నుండి. పెండ్లి కుమార్తె ఎక్కడి నుండి రావాలి? పెండ్లి కుమారుడు అంటే ఎవరికి సాదృశ్యమో నేను అడిగినప్పుడు చెప్పాలని చెప్పే మీకు చాలాసార్లు. పెండ్లి కుమార్తె అంటే ఎవరికి సాదృశ్యం? సంఘమునకు సాదృశ్యం. యేసు రక్తముతో కడగబడి పవిత్రపరచబడి మచ్చ డాగు కలంకము లేని వధువు సంఘముగా తీర్చబడిన తర్వాత దేవుని సంఘము పెండ్లి కుమార్తెకు పోల్చబడింది. అయితే ఈ పెండ్లి కుమారుడు ఎక్కడి నుండి రావాలి, పెండ్లి కుమార్తె ఎక్కడి నుండి రావాలి అనే ఈ 2 అంశాలు ఈరోజు చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం. పెండ్లి కుమారుడు ఎక్కడి నుండి రావాలంట? అంతఃపురములో నుండి రావాలి. పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. మొట్టమొదట పెండ్లి కుమారుని గురించి మనం ధ్యానం చేసి ఆ తర్వాత పెండ్లి కుమార్తెను గురించి ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 19వ కీర్తన 5వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి బయలుదేరి కుమారుని వలె ఉన్నాడు. పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి నుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. ఇక్కడ గమనించండి,
పెండ్లి కుమారుడుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు అంతఃపురమనబడుతున్న పరలోక రాజ్యము నుండి అతి త్వరలో ఆయన పెండ్లి కుమారుడు లాగా బయలుదేరుతున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. పెండ్లి కుమారుడిగా ఆయన బయలుదేరబోతున్నప్పుడు భూమి మీద ఉన్న సంఘము పెండ్లి కుమార్తెలాగా తయారవ్వాలా లేదా? అవ్వాలి. అంతఃపురములో నుండి ఆయన ఎక్కడుంటాడు? సమీపించరాని తేజస్సులో వసించుటకు ఆయన మాత్రమే అమరుడు, ఆయన మాత్రమే అర్హుడు. ఆయన ఉండే స్థలములో దేవదూతలు కానీ, అలాగే విరోధ నలుగురు పెద్దలు కానీ, అలాగే పరలోకములో ఉన్న పరివారములో ఎవ్వరు ఉండరు. ఆయన ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. ఆయన ఒక్కడే, ఈజ్ వన్ అండ్ ఓన్లీ లివింగ్ దేర్. అక్కడ ఒక్కడే నివాసం చేస్తాడు. అక్కడ నుండి ఎక్కడికి వస్తున్నాడు ఆయన చెప్పండి? పెండ్లి కుమార్తె కొరకు ఆయన ఎట్లా వస్తున్నాడంటే పరిగెత్తుకుని వస్తున్నాడు, ఉల్లాసముతో వస్తున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. నా ప్రియతని బిడ్డలారా, ఇక్కడ ఈ పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి ఈ పెండ్లి కుమార్తె కొరకు వస్తున్నప్పుడు ఈ పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉండాలి. ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. మీకు ఈ వాక్యం చెబుతూ ఎగ్జాంపుల్గా ఇద్దరు వ్యక్తులని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఒక అతను అహష్వరోసు రాజు. చెప్పండి, అహష్వరోసు రాజు. రెండో వ్యక్తి ఎవరంటే ఎస్తేర్. ఎస్తేర్. ఇప్పుడు అహష్వరోసు రాజు యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. వస్తి గర్వించినందుకు, విధేయత చూపనందుకు వస్తిని రాణిగా ఉండకుండా బహిష్కరించి అంతఃపురంలో నుండి వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు ఆమె స్థానంలోనికి ఒక పెండ్లి కుమార్తె రావాలి అంటే ఒక కన్యక కావాలి. కాబట్టి ఆ రోజుల్లో ఈ అహష్వరోసు రాజుకి కన్యకలుగా ఉండటానికి దేశములో ఎంతమంది అందగత్తెలు ఉన్నారో, ఎంతమంది సౌందర్యవంతురాళ్ళు ఉన్నారో, ఎంతమంది చక్కని ఈ పెళ్ళి కాని పిల్లలు ఉన్నారో అందరిని ఏం చేశారంటే రాజనగరకి అంటే అంతఃపురానికి తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? అంతఃపురానికి తీసుకొచ్చారు. 6 నెలలు ఒక రకమైనటువంటి సుగంధ ద్రవ్యములతో అలంకరించారు. మరల 6 నెలలు మరొక రకమైన సుగంధ ద్రవ్యములతో వారిని బాగా ఆ సౌందర్య ఆ క్రిములతో బాగా డెవలప్ చేసి ఒక్కొక్కరిని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు రాజు ఏ కన్యకనైతే ఇష్టపడతాడో ఆ కన్యక మాత్రమే ఈ రాజుగారికి పెండ్లి కుమార్తెగా మార్చబడింది. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. నా ప్రియదిని బిడ్డారా, కొన్ని ఆ విషయాలు మీకు చెప్తాను ఎస్తేరు గురించి. బైబిల్లో నా ప్రియదిని బిడ్డారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దాని స్తోత్రం కలుగునగాక. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 3వ వాక్యం చదువు. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలనందరినీ సమకూర్చి. ఎక్కడికి సమకూర్చి? షూషాను కోట అంతఃపురములోని కంటే రాజుగారు లేక పెండ్లి కుమారుడు ఉండే స్థలానికి సమకూర్చి. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే ఇప్పుడు పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావాలి, పెండ్లి కుమార్తె ఎక్కడి నుండి రావాలి? గదిలో నుండి రావాలి. ఇప్పుడు ఒక పెండ్లి కుమార్తె లేక ఒక రాణి ఆ లోగడ ఉండేది. ఆమె గర్వించటం వలన ఎల్లగొట్టబడింది, గర్వించటం వలన నెట్టివేయబడింది, గర్వించటం వలన బహిష్కరించబడింది. ఇప్పుడు ఆమె స్థానంలోనికి అనేక మంది రావాలని కోరుకుంటున్నారు. కానీ వచ్చిన వాళ్ళు అనేక మంది అయినా సెలెక్ట్ అయ్యేది మాత్రం ఒక్కరే. ఈ రోజున అనేక సంఘాలు ఉన్నాయి. ఆ పెండ్లి కుమారుణ్ణి పరిణయమాడటానికి ఎన్నో సంఘాలు, బాప్టిస్టు, లోదరను, పెంటికోస్టు, హోసన్న, అది ఇది అని రకరకాల పేర్లతో కన్యకలు పిలువబడుతున్నా
రేపు సెలెక్ట్ అయ్యేది ఒకే ఒక్క సంఘము. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒకే ఒక్క సంఘము యోగ్యమైనదిగా, ఒకే ఒక్క సంఘము ప్రియుడికి ఇష్టమైనదిగా, ఒకే ఒక్క సంఘము పెండ్లి కుమారుడు కోరే విధముగా ఉంటుంది. ఆ ఒక్క సంఘములో నువ్వు ఉందువుగాక. ఆ ఒక్క సంఘములో ఒక విశ్వాసిగా నువ్వు మారుదువుగాక. ఇక్కడ అంతఃపురములోనికి అనేక మంది పిలువబడ్డారు. నెంబర్ 1, ఎంతమందిని పిలిచాడు? ఒకలా ఇద్దరా? లక్షల మంది పిలువబడ్డారు అక్కడికి. వారిలో ఎస్తేరు కూడా పిలువబడింది. నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఎస్తేరు ఒక్కటే సెలెక్ట్ అయిందని మనకి ఆ వాక్యంలో తెలుసు. ఎస్తేరు ఎందుకు సెలెక్ట్ అయింది, వారు ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు? ఇది ఒక పెద్ద మర్మం. ఈరోజు ఆ విషయాలు చెప్తారు మీకు. గట్టికెళ్ళి చెప్పండి. ఎస్తేరు బ్యాక్గ్రౌండ్ ఏమన్నా రిచ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎస్తేరు బ్యాక్గ్రౌండ్ ఏమైనా రాజకీయంలో ఉన్న వాళ్ళు ఉన్నారా? రాజవంశంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎస్తేరు ఎవరయ్యా అంటే ఒక అనాథ. దాని స్తోత్రం కలుగునగాక. తల్లిదండ్రులు లేనివారు. వాళ్ళు చెప్పండి గట్టిగా. తల్లిదండ్రులు అంటే ఇక్కడికి పిలువబడినటువంటి కన్యకలలో అనేక మందికి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఎస్తేరుకి ఎవరు లేరండి? తల్లిదండ్రులు లేరు. ఎందుకు ఎస్తేరు సెలెక్ట్ అయిందంటే ఒక్కొక్క విషయం చెప్తారు మీకు. ఎస్తేరు సెలెక్ట్ అవ్వడానికి గల కారణము నెంబర్ 1, తల్లి తండ్రి లేని అమ్మాయి. అంటే అన్నయ్య, మేము రేపు సెలెక్ట్ అవ్వడానికి మా అమ్మ నాన్న అందరూ చంపేయమంటారా ఏంది అని అనుకుంటున్నారా? అది కాదు అక్కడ అర్థం. పిల్లలకి తల్లిదండ్రులు ఎవరండి? ఆధారము. పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు? ఆధారము. మీకు ఎవరున్నారు? మా ముందండి, మా నాన్న ఉన్నారండి. అంటే పిల్లలకి ఆధారం తల్లిదండ్రులు. ఇక్కడ ఎస్తేరుకి ఏ ఆధారమో లేదు. ఈ లోకంలో నా ప్రియమైన బిడ్డలారా, ఏదో ఒక ఆధారం చేసుకొని నువ్వు బ్రతికితే రేపు నువ్వు రిజెక్టెడ్ చేయబడతావు. రేపు నువ్వు సెలక్షన్లో నువ్వు ఎన్నిక చేయబడలేవు. దేవుడు నిన్ను పెండ్లి కుమార్తెగా మార్చుకోవాలి అంటే, పెండ్లి కుమార్తెగా నిన్ను ఇష్టపడాలంటే ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదిగా, ఏ ఆధారము లేనిదిగా ఎలా ఉన్నదో నీవు కూడా ఎంతమంది ఉన్నా ఎన్ని ఉన్నా ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా. హల్లెలూయా. తల్లిదండ్రులు ఉన్నా లేనట్టుగా ఈ భూమి మీద మనం బ్రతకాలి అంటే ఏ ఆధారం మనకు ఉండకూడదు. ఎస్తేరు 2:7 చదవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రి లేనిది ఎస్తేరు అని రాయబడింది అక్కడ 2:7. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నా వారు ఉన్నారు, నా కన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, చుట్టుపక్కల ఎంతోమంది నాకు ఆధారమైన వాళ్ళు ఉన్నారని లోక సంబంధమైన ఆధారాలు నువ్వు ఆధారం చేసుకుంటే దేవుడిని నువ్వు ఆధారము ఎన్నడూ ఎప్పుడు చేసుకోలేవు. నీకు ఆధారం ఎవరండి? దావీదు అంటాడు, తల్లి గర్భములో ఉన్నప్పుడు నాకు ఆధారము నీవే. చెప్పండి. తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆధారం నీవే. డబ్బును ఆధారం చేసుకునేవాళ్ళు, రాజకీయ నాయకులను ఆధారం చేసుకునేవాళ్ళు, పేరు ఘనతలు కలిగిన కొంతమంది వ్యక్తులను ఆధారం చేసుకునేవాళ్ళు. దేవుని సంఘము, దేవుని తప్ప ఇక ఎవరిని భూమి మీద ఆధారం చేసుకోవడానికి కుదరదు. దేవుడే నాకు ఆధారం. హల్లెలూయా. నాకు డబ్బు కాదు ఆధారం. నాకెవరు ఆధారం? దేవుడే నాకు ఆధారం. దేవుడే నాకు సర్వము. ఆయన మీద ఆనుకొని నేను ఆయన త్రోవలో నడుస్తున్న దానను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు సెలెక్ట్ అవ్వడానికి గల మెయిన్ కారణం నా ప్రియమైన బిడ్డలారా, ఒకే ఒక్కటి, తల్లిదండ్రులు లేనిదంటే ఈ భూమి మీద ఏ ఆధారమో లేనిదై ఉన్నది. రెండోది, ఎస్తేరు అప్పగించబడిందంట హేగే అధిపతికి. ఎవరికి అప్పగించబడింది? ఎస్తేరు గ్రంథం 2:8 చదువుతారు ఒకసారి.
ఆమెను ఆ. తన కుమార్తెగా స్వీకరించును. ఆ. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ఆ. ప్రచురము చేయబడి 2:8 2:8 ఆ. 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 ఎస్- రాజు నగరునకు తేబడి స్త్రీలియు కాగా మైక్లో చదువు చదువు చదువమ్మా చదువు. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి ఆ. కన్యకలు అనేకులు ఆ. శూషాను కోటకు పోగు చేయబడి ఆ. హేగే వశమునకు అప్పగింపబడగా ఆ. ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి ఆ. స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడిను. అప్పగించబడినది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం చేయబడింది? అప్పగించబడినది. ఈరోజు గదిలో నుండి రాబోతున్న ఒక కన్యకగా పెండ్లి కుమార్తెగా నువ్వు మారాలి అంటే అప్పగించబడాలి. ఈ రోజున చాలామంది ఎట్టున్నారు తెలుసా? మందిరానికి వస్తాం పోతాం. దేవుడు నిన్ను లోకంలో నుండి పాపం నుండి పిలుచుకొచ్చి కడిగి పరిశుద్ధపరిచి ఈరోజు ఎవరికి అప్పగించాడు తెలుసా? హేగే అనబడుతున్న దైవజనులకు అప్పగించాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే కుదరదు. రేపు పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి వచ్చినప్పుడు అక్కడికి అనేక మంది కన్యకలు వచ్చిన అప్పగించుకోలే పూర్తిగా. కానీ ఇక్కడ అప్పగించబడింది ఎవరు? ఎస్తేర్. హేగే అనబడుతున్నటువంటి దానికి ఆ హేగే అధిపతి అనబడుతున్నటువంటి వ్యక్తికి సాదృశ్యంగా ఉన్న దైవజనులకు నీవు అప్పగించుకోవాలి. బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈ రోజున ఎంతోమంది గాలి సంతానం ఉంటారు సంఘాల్లో. గాలి సంతానం అని ఎందుకు పెట్టే పేరు? వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారో తెలియదు. సేవకులకు అప్పగించుకునేది లేదు. వాళ్ళు ఇష్టానుసారమైన బ్రతుకులు, ఇష్టానుసారమైన జీవితాలు. వాళ్ళని అడిగొత్తా వీళ్ళని అడిగొత్తా. నువ్వు రేపు సెలెక్ట్ అవ్వవో, రేపు ప్రభు రాకడికి సిద్ధపడలేవో. గాలి సంతానం, జార సంతానంలాగా ఉంటావు నువ్వు. ఇక్కడ ఎస్తేరు ఏం చేసిందంట? అయ్యా మీరు ఏది చెబితే అదే. దాని స్తోత్రం కలుగునగాక. కన్యకలందరూ తోడుకొని వచ్చి ఎవరికి అప్పగించారండి? ఇట్లా ఒకసారి మీరు ఇద్దరు పిల్లలు దాని స్తోత్రం త్వరగా హల్లెలూయా తీసుకొచ్చారు. హల్లెలూయా. ఇట్రా మన ఇట్రా నువ్వు దాని స్తోత్రం కలుగును. ఇట్రా మీరు కొద్దిగా. ఇప్పుడు ఈయన ఎవరండి? హేగే అధిపతి. ఈయనెవరు? రాజు. ఇట్రా నువ్వు అటు. రాజు ఎస్తేరుని తీసుకొచ్చి ఎవరికి అప్పగించాడు చెప్పండి? హేగే అధిపతికి అప్పగించాడు. అంటే ఇప్పుడు ఈ అప్పగించబడిన వారిలో ఒక్క ఎస్తేరే కాదు, చాలామంది కన్యకలు వచ్చారు. కానీ పరిపూర్ణముగా హేగే అధిపతికి అప్పగించుకున్నది ఎవరండి? ఒక్క ఎస్తేరు. ఈ రోజున సంఘానికి వస్తున్నావు, సేవకులకు అప్పగించుకుంటున్నావా? ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? అడ్రస్ లేకుండా అనామకుడుగా మందిరాలకు పోతా ఉంటే రేపు సెలెక్ట్ అవుతాను అనుకుంటున్నావా? ఇక్కడ సలామని అవుతావు నీవు. రేపు దేవుని యొక్క రాకడలో ఎడవబడే గుంపులోకి వెళ్ళిపోతావు. ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. ఇక్కడ ఎందుకు అప్పగించారు? హేగే అధిపతి 12 నెలలు నీకు సమయం ఇస్తున్నా. ఎన్ని నెలలు? ఈ 12 నెలల్లో నువ్వేం చేయాలంటే ఈ కన్యకలను నాకు అందమైన కన్యకలుగా నువ్వు తయారు చేయాలి. అందమైన కన్యకలుగా తయారు చేయాలి. అందుకని నీకు అప్పగించబడ్డారు. దైవజను డ్యూటీ ఏంటి? వాక్యం అనే సౌందర్య క్రిములతో సంఘాన్ని పరిపూర్ణమైన సౌందర్యము గలదిగా వాక్యము చేత తీర్చి దిద్ది రేపు ఈ కన్యకను తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే హేగే అధిపతికి అప్పగించబడెను. ఎవరికి అప్పగించబడెను? హేగే అధిపతికి అప్పగించబడెను. ఇప్పుడు మనం కూడా అప్పగించుకోవాలి. 2 కొరింథీ 8వ అధ్యాయం 4వ వాక్యం చదివితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అంటే కొన్ని సంఘాల గురించి అపోస్తుడైన పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇటు చూడండి. నిజంగా ప్రభు రాకడలో కన్యకలాగా పెండ్లి కుమార్తెలాగా నేను సిద్ధపడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులెత్తండి.
దొంగ నాటకాలు వేయకుండా శుద్ధీకరణ కూటాలకి ఏ రోజు పెడితే ఆ రోజు నోరు మూసుకొని రావాలా. మాకు అది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని అన్నావా, మిగతా కన్యకులు రిజెక్టెడ్ చేయబడినట్టు నీవు కూడా రిజెక్టెడ్ చేయబడతావు. ఆ మాట ఎంతమందికి అర్థమైంది? ఈరోజు హేగే ఏమనడో ఏమనలేడు కూడా. ఎందుకనంటే అన్ని రైట్స్ ఆయన దగ్గర లేవు. రేపు అయ్యా అందరు నాకు లోబడలేదయ్యా, ఈ అమ్మాయి ఒక్కతే లోబడింది. నువ్వు చాలామంది కన్యకలు నాకు అప్పగించావు, కానీ నాకు లోబడింది ఎవరు? రేపు దైవజనుడు కూడా అదే చెప్తాడు, ప్రభా నాకు చాలామందిని ఇచ్చావు ఆత్మల్ని, అందరు నాకు లోబడట్లేదయ్యా. ఏమంటాడు? దేవుని సన్నిధి అంటే ఆషామాష అనుకుంటున్నావా? భక్తి అంటే ఆషామాష అనుకుంటున్నావా? ఈ భక్తికి ప్రతిఫలం ఈ లోకంలో 4 రోజుల విశ్వాసిని దేవుని బిడ్డని కులికి నరకానికి పోవాలనుకుంటున్నావా? రేపు ప్రభు రాకడలో మనం ఎత్తబడాలన్నది మన నిరీక్షణ. అదే శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకు లేకపోతే ఇందాక చెప్పే చూడు, ఏ సంతానం గాలి సంతానం అయిపోతాం. ఏకే అధిపతి అప్పగించబడిన ఎస్తేర్ను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎందుకనంటే అంత ఇష్టంగా ఉంటుందండి. వాక్యం చెప్తుంది అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటిగా వారు దేవునికి అప్పగించుకున్నారు, ఇదియుగాక మొదటిగా ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును. నాకు పని ఉంది, అది ఉంది, ఇది ఉంది. బుద్ధి లేనివాడా ఏం చెప్తున్నావు? సమాధానం నీకేనా పనులు ఉంది? అటైతే నువ్వు అసలు చర్చికి కూడా రావాల్సిన అవసరం లేదు, ఇంటికాడ కూర్చో. ఎందుకని రేపు నీకు దేవుని రాజ్యం లేదు. దేవుని రాజ్యం ఏడుంది నీకు? నువ్వు సెలెక్ట్ అవ్వవు. రేపు గదిలో నుండి రావాలి కన్యక. ఎక్కడి నుండి? బెకారితనం ఏడాడ నుండి కాదు. కన్యక అందము సౌందర్యము, కన్యకలో ఉన్న చక్కదనము ఒకే ఒక్క ప్రియుడికి కనబడాలి. లోకములు అరిగిపోయి కరిగిపోయి లోక మాల్యం అంటించుకొని నన్ను చేసుకో అంటే ఏం చేస్తాడు? గెట్ అవుట్ అంటాడు. ఎంతమంది అర్థమైంది మాట? చాలా జాగ్రత్త కలిగి, అయ్యా నాకు ఇదిగో ఈ సంఘానికి అప్పగించావు, ఈ దైవజనుడికి అప్పగించావు, వారు ఎలా చెబితే అలా వింటాను. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. చక్కగా అందం రావాలంటే ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క రకమైన సౌందర్య పేస్టులు పోస్తారు. ఆ తరగతికి రాకపోతే ఆ పేస్ట్ ఏమైపోయినట్టు, మిస్ అయిపోయినట్టేగా. అర్థమైందా మీకు? ఒక్కొక్క కూటములో ఒక్కొక్క పేస్ట్ లాంటి వాక్యం చెప్పిస్తాడు దేవుడు. ఆ కూటానికి రాకపోతే నువ్వేం కోల్పోతావు? ఆ పేస్ట్ కోల్పోతావు. ఆ పేస్ట్ లేకపోతే ఆ అందము సౌందర్యం నీకు రాదు. అందుకనే సాధ్యమైనంత వరకు నీవు ఏం చేయాలంటే, సాధ్యమైనంత వరకు అది ఖచ్చితంగా నేను దేవునికి అప్పగించుకున్నాను. ఈ లోకంలో ఘనతలు, డబ్బు ఇవన్నీ నాకు అవసరం లేదు. ముందు నన్ను తీర్చిదిద్దే ఆ హేగే అధిపతి అనబడుతున్న దైవజనుడికి నన్ను నేను అప్పగించుకోవాలి. ఒకటి తల్లిదండ్రులు లేనిది, రెండోది ఏంటంటే అప్పగించుకున్నబడింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి మీకు. అక్కడికి అంతఃపురములోనికి అనేక మంది వచ్చినా అంతఃపురములో ఉండే అర్హత పొందినది ఎవరో? వాళ్ళు వచ్చారు పోయారు. ఈ రోజున సంఘానికి వస్తావు పోతావు. కానీ దైవ సన్నిధి అనబడుతున్న అంతఃపురములో నువ్వు స్థిరపడాలి అంటే ఈ హేగేలో ఉన్న ఈ క్వాలిటీస్ నీకు ఉండాలి. 2, 3 ఏముందో తెలుసాములో? దేవుని స్తోత్రం కలుగునగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, 3వది ఎస్తేరు 2:9 చదవండి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక. ఎవరి దృష్టికి? దేవుని దృష్టిగా? అతని దృష్టికి. ఎవరి దృష్టికి? ఏగే దృష్టికి. వాక్యం చదివాడు బాగా. ఏముంది అక్కడ? ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక. ఎవరు అతనంటే? ఎవరు అమ్మా? లాస్ట్ అర్థమవుతుందా మీకు? ఎట్లాంటి అర్థమైస్తావో మీకు. అందుకని లోతైన చెప్పాలంటే భయం. నేను స్తోత్రం కలుగునగాక. మీకన్నా అర్థమవుతుందా? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మర్మాలు చెప్పన్నా అంటారు. మర్మారాలే నేను లేకపోతుంటారు మీరు. మర్మాలు ఏంటి అంటే, హల్లెలూయా. చెవులు గలవాడు ఈ మాటలు వినును. ఎందుకంటే లోతైన ఉపదేశాలు ఇవన్నీ. దాని స్తోత్రం. అక్కడ ఆ చిన్నది, ఏ చిన్నది? ఈ చిన్నది
అంటే ఎవరు? సంఘం. ఎవరండి? సంఘం, విశ్వాసులు, సేవకులు, సంఘ పెద్దలు అందరూ ఉన్నారు ఈ గ్రూప్లో. దేవుని స్తోత్రం. ఆ చిన్నది అతని దృష్టికి, అంటే దైవజనుని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన ఏం పొందిందంటండి? దయ పొందాను. ఈరోజు నా విశ్వాసుల మీద దేవుడు కాదు మొట్టమొదట దయ చూపాల్సింది, దైవజనుడే దయ చూపాలి. పలానా విశ్వాసులు నెంబర్ 1 విశ్వాసులయ్యా, పలానా వాళ్ళు నెంబర్ 1 సంఘ పెద్దలయ్యా. వాళ్ళ మీద మొట్టమొదట ఆ దయా కనికరం ఎవరిది రావాలి? దైవ సేవకుడిది రావాలి. కొంతమంది సేవకులకి విశ్వాసులు అంటే అస్సలు నచ్చదు. అబ్బో వద్దన్న వాళ్ళ పేర్లు చెప్పొద్దు. అసలు లోబడే వాళ్ళు కాదు, అప్పగించుకునే వాళ్ళు కాదు, వాక్యానికి లోబడే వాళ్ళు కాదు. వాళ్ళ ఇష్టానుసారంగా వస్తున్నారు. నేను ఏమనలేకపోతున్నాను, నేను ఏం గద్దించలేకపోతున్నాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు ఇంపుగా ఉన్నారా, వాళ్ళకి చాలా అసహ్యంగా ఉన్నారా చెప్పండి. ఈ రోజున నిన్ను నడిపిస్తున్న సేవకులకి మీరు ఇంపుగా ఉండాలి. మా విశ్వాసులు నెంబర్ 1. రాజు అడుగుతాడు, ఈ కన్యకలలో ఎవరు నీకు మాటకి ఎక్కువలో పడుతుంది? వేస్తారు. అందరిలో ఏం బెస్ట్. రేపు దైవజనుడు దేవుని ఎదుట నిన్ను గూర్చి పొగడాలి. అయ్యా నన్ను దేవుని సేవకు పంపించిన తర్వాత మా పాస్టర్ గారు ఒకరోజు వచ్చి నాకు తెలియకుండా అక్కడ ఉన్నటువంటి చాలామంది మాకు తరఫీదు ఇచ్చే సేవకులు ఉంటారు కదా, ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి ఇక్కడ ట్రైన్ చేయడానికి వచ్చాడు, ఎట్టుంటున్నాడు, బాగుంటున్నాడా ఏదైనా తేడాగా ఉంటున్నాడా అని అడిగితే, నా ప్రియని బిడ్డలారా అందరూ ఏమని చెప్పారు తెలుసా? దాని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చాలామంది క్రికెట్లు, వాలీబాల్ కూడా ఆడుతున్నారు. ఆ అబ్బాయి ఏంటో సమయం దొరికినప్పుడల్లా చెట్ల కిందకి వెళ్ళి మోకాలు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాయి. ఈ తప్ప ఈ ఆటలకి గీటలకి దేనికి వచ్చేవాడు గానే కాదు. దాని స్తోత్రం కలుగునుగాక. అంటే నా గురించి గొప్ప చెప్పట్లా, నిన్ను నడిపిస్తున్న వాళ్ళకి నువ్వు ఎట్టుండాలి? ఇంపుగా ఉండాలి. ఎట్టుండాలి చెప్పండి? ఇంపుగా, ఇష్టంగా ఉండాలి. అమ్మో ఈ విశ్వాసులు చాలా మంచివారు, చాలా చక్కగా లోపడతారు, వీళ్ళ మీద చాలా అభిమానం ఉంది అని దైవజనుడు ఒక కుటుంబమును గూర్చి, ఒక విశ్వాసుని గూర్చి దేవుని దగ్గర ఎప్పుడు స్తుతులు స్తోత్రాలు చెబుతూ ఉండాలి. అట్టుండాలి. అంత అనుకూలంగా ఉండాలి సేవకులకి. మా సంగతి దేవుడు తెలుసులే, మేము ఎవరమో దేవుడు తెలుసులే. ముందు సేవకుడు తెలితే కదా అంటారు పడుద్దాయి దేవుడు తెలిసేది. దేవుడు తెలుసులే, దేవుడు తెలిసిద్దా? ముందు ఎవరికి తెలియాలి? సేవకుడు నీకు ముందు సర్టిఫికేట్ ఇవ్వాలి. ముందు సేవకుడు ఏనివ్వాలి? అయ్యా ఈ అమ్మాయి బాగుంది, బాగా రాజుగారికి మంచిగా తగిన జోడని ముందు దైవజనుడి సర్టిఫికేట్ ఇవ్వాలి. దేవుని స్తోత్రం. అర్థం కావట్లేదు కదా మీకు? దైవజనుడికి ముందు నీకు ఇవ్వాలి. దైవజనుడు సర్టిఫికేట్ ఇవ్వకపోతే దేవుడు కూడా సర్టిఫికేట్ ఇవ్వడం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సేవకులకు మనము లోపడాలని వాక్యం చెప్తుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యంలో ఏమని రాయబడింది? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందముతో చేయనట్లు. చూడండి ఏందంట? ఆనందముతో చేయనట్లు, దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని. చూడండి నాకెళ్ళి చూడాలి. హల్లెలూయా. అలా నెలకి మాకు చూడండి. దాని స్తోత్రం. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు. సేవకులు ఎలా చేయాలండి? నన్ను ఈ వారంలో ఒకరు ప్రార్థన పెట్టమన్నారు. ఎందుకో నేను పెట్టనని చెప్పలేకపోతున్నా, పెడతానని చెప్పట్లా. ఎందుకని? వారి జీవితాలు సరిలేవు. దాని స్తోత్రం. అట్టని పోగొట్టుకోలేము. ఏం చేయాలి ఇప్పుడు? మనసులో బాధ. దాని స్తోత్రం కలుగునుగాక. నేను ఒక వారం తర్వాత చూద్దాంలే ఏమనలేక సైలెంట్గా. ఎందుకనంటే వారికి వేషాలు బాగల, భాష బాగల, ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారో తెలియదు. పూర్తిగా సంఘానికి అప్పగించుకున్న వాళ్ళు కాదు. అందరిది ఒక రూట్ అయితే వాళ్ళది ఒక రూటు, అందరిది ఒక విధానం అయితే వాళ్ళదొక విధానం సంఘంలో. దాని స్తోత్రం. చెప్పాను, నాకెందుకో ప్రేరేపణ లేదని బ్రదర్గా చెప్పాను. తర్వాత చూద్దాంలే. ఇది వాళ్ళలో కొన్ని ఉన్నాయి. ముందు అవి సరి చేయబడాలి. ఈరోజు రోగం వచ్చేలాక, ఏ హాస్పిటల్కి వెళ్ళి తగ్గకపోయాలక,
అర్థమైంది. ఇప్పుడు దైవజనుడిని పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకుంటే ఓహో స్వస్థత పొందడానికి ఇది కూడా స్వార్థం కోసం చేస్తున్నట్టే. దేనికోసం చెప్పండి? వాళ్ళ క్రియలు సరిలేవు, వాళ్ళు వేసే ఆభరణాలు ఇవన్నీ చూసావా నువ్వు? అసలుకి ఆ లిప్టిక్లు అవి చూసారా? ఒక దేవుని బిడ్డలకు ఉండాల్సిన ఆ వేషమేనది అని చెప్పి గద్దిస్తే, అంటే డైరెక్ట్ గద్ది లేక గద్దిచ్చే రైట్స్ లేవు కదా ఏగే అధిపతికి. దాని స్తోత్రం చెప్పాను, తర్వాత చూద్దాంలే అన్న. బాధ ఇష్టం అంటే ఆనందం కలగట్లా. ఒక కూటం పెట్టాలన్నా, ఒక ఇంటికి రావాలన్నా, ఒక ప్రార్థన చేయాలన్నా దైవజనుడు అనే ఏగేపతికి ఏం కావాలి? ఆనందం కలగాలి. కానీ అక్కడున్న ఏ కన్యకల మీద లేని ఇష్టం ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఎస్తేరులో బాబు ఏమన్నా పెద్ద ప్రధానమంత్రి? ఒకవేళ ఈ అమ్మాయికి అనుకూలంగా ఉంటే ఏమన్నా పోస్ట్ పెంచుతాడని అనుకోవడానికి? అమ్మానాలు లేని అనాది అంటే ఒక అనామకురాలు, ఒక అడ్రస్ లేనిది. దాని స్తోత్రం, ఒక అడ్రస్ లేనిది. ఆయనను ఎందుకు ఇంత ఇష్టంగా ఉందంటే అనేక మంది ఏగే అధిపతికి అప్పగించబడటానికి వచ్చారు, కానీ వాళ్ళు పూర్తిగా అప్పగించుకున్న వాళ్ళు కాదు. కానీ ఎస్తేరు అప్పగించుకున్నది. రెండోది ఏంటో తెలుసా? రెండోది ఏంటంటే నా ప్రియదేని బిడ్డలారా, ఆమె ఏగే అధిపతికి ఇంపుగా ఉన్నదంట, అంటే ఇష్టంగా ఉన్నది, ఆయనకు ఆనందంగా ఉన్నది. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, నీ సేవకులకు నువ్వు ఆనందాన్ని కలుగొచ్చేయాలి. ఈరోజు నీ సేవకులు నువ్వు ఇష్టంగా ఉండాలి. వారు నిన్ను బట్టి మంచి విశ్వాసులు, బాగా ప్రార్థన చేస్తారు, బాగా లోబడతారు, చక్కగా పరిచయం చేస్తారు, ఏది చెబితే అది వింటారు, ఏ కోటానికి మిస్ అవ్వరో, ఎప్పుడు పిలిచినా సరే రెడీగా ఉంటారు దేవుని పని కోసం అన్నట్టుగా ఒక మంచి సాక్ష్యము పొందాలి. ఎందుకనంటే పౌలు అంటాడు కదా, వారు మొదటగా దేవునికిని, రెండవది మాకును అప్పగించుకొనిరి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మొదటిగా ఎవరికి? దేవునికిని, రెండవది మాకును అప్పగించుకున్నారంట. అప్పగించుకోవాలి. అప్పగించుకుంటున్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మిలిటరీ వాడు, పోలీసు వాడు సెలెక్ట్ అయిన తర్వాత ఆ డ్యూటీకి వాడు వెళ్ళక ముందు 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో వాడు ఏం చేయాలి? పూర్తిగా తాను ఎక్కడ ఏ ట్రైనింగ్ సెంటర్కి అయితే నియమించబడ్డాడో ఆ ట్రైనింగ్ సెంటర్కి పూర్తిగా అప్పగించుకోవాలి. ఏ ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్ చేయాలి. అక్కడ కూడా నేను డబ్బులు సంపాదించాలి, అక్కడ కూడా నాకు ఇంకా వేరే వేరే వ్యవహారాలు ఉన్నాయంటే ట్రైనింగ్ సంపూర్ణత కలిగిద్దా? సంపూర్తి అవుతుందా? ఇప్పుడు మనం ఒక ట్రైనింగ్లో ఉన్నాం. ట్రైనింగ్లో ఉన్న మనము లోక సంపదల కొరకు, లోకమైన ఘనతల కొరకు, లోకంలో ఉన్నటువంటి వేరే వేరే వాటి కొరకు మనం పాకులాడటం కాదు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్, ముందు ప్రభు రాకడకి ఈ కన్యకలాగా మనం సిద్ధపడాలి. ఎందుకనంటే ఆయన ఎక్కడి నుండి రాబోతున్నాడు? అంతఃపురంలో ఉండి రాబోతున్నాడు. దాని స్తోత్రం కలుగున గాక. ఇప్పుడు కన్యక ఎక్కడి నుండి రావాలి? గదిలో నుండి రావాలి. గదిలో నుండి ఎందుకు రావాలి? పెండ్లి కుమార్తెనే పబ్లిక్ అందరూ చూస్తున్నప్పుడు రెడీ చేస్తారా? గదిలో చేస్తారా? ఎక్కడ రెడీ చేస్తారా? గది. గది అనే దానికి కూడా అర్థం చెప్తాను. దాని స్తోత్రం కలుగున గాక. మూడోదే నాలుగోదా? ఒకటి తల్లిదండ్రులు లేనిది, రెండోది అప్పగించబడినది, మూడోది దైవజనునికి అంటే ఇంపుగా ఉన్నది. దాని స్తోత్రం కలుగున గాక. నాలుగోది ఏంటంటే అక్కడ నియమించిన కొన్ని అలంకారానికి సంబంధించిన పేస్టులు ఉంటాయి. పేస్టులు ఇప్పుడు కొంతమంది వాడతారు చూడండి. ఏ పేస్టులు? ఫెయిర్ అండ్ లవ్లీలు, తర్వాత ఫెయిర్ అవర్స్, తర్వాత సునోలు. ఈ మధ్య ఇంకా చాలా వచ్చినాయిలేండి. ఈ బ్యూటీ పార్లర్లో చాలా వచ్చాయి. దాని స్తోత్రం. ఆ రోజుల్లో కూడా అలాంటి బ్యూటీ పార్లర్లు అనేది ఉన్నాయి. అయితే ఇక్కడ ఏ అమ్మాయికి ఏది ఇష్టమైతే అది పూస్తారు. అమ్మ నీ అందానికి ఇది పూసుకుంటావా? ఆ అమ్మాయి కోరుకున్నది ఇవ్వాలి. అక్కడ ఇది ఆ సెలెక్ట్ అయినటువంటి కన్యకలలో వాళ్ళు ఏది సునో కోరుకుంటే సునో ఇవ్వాలి, ఫెయిర్ అండ్ లవ్లీ కోరుకుంటే ఫెయిర్ అండ్ లవ్లీ ఇవ్వాలి, ఫెయిర్ ఎవరు కోరుకుంటే ఫెయిర్ ఎవరు ఇవ్వాలి. ఇప్పుడు కొత్త వేరే వచ్చినాయి కదా, ఏది అడిగితే అది ఇవ్వాలి. అందరిని అడుగుతూ ఎస్తేరు దగ్గరికి వచ్చాడు ఏగే అధిపతి. నీకేం కావాలమ్మా? నువ్వేం పూసుకుంటావంటే ఆమె తెలుసా? 2:13-15 అండి. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరినో అది
అట్టి స్త్రీకి ఇవ్వబట్టు కద్దు. మొర్దెకై సాయంత్రమందు మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన ఆ. తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తె యగు ఎస్తేరు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క స్టండుడైన హేగే రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక. ఆమె మరి ఏమీ కోరలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేను స్తోత్రం కలుగునగాక. అక్కడ ఏమని రాయబడిందంటే నిర్ణయించిన అలంకారముగాక. అయ్యా నువ్వేది పూస్తే అది, నువ్వేది పూస్తే అదే, ఇంకా నాకు ఏరే పేస్ట్లు కానీ ఏమొద్దు. ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా మీకు? నా ప్రియదిని బిడ్డలారా, ఈ సౌందర్య సాధనాలు అనబడుతున్న ఈ అలంకారకి సంబంధించిన పేస్ట్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది. 2:3 చదవండి. అక్కడే 2వ అధ్యాయం 3వ వాక్యంలో ఏమని రాయబడిందంటే అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరిని సమకూర్చి శూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వంశమునకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించును గాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను శుద్ధి కొరకు, దేని కొరకు? శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను. ఆమేన్ ఆమేన్. అంటే ఇక్కడ అలంకరించుకోవటానికి ఇవ్వబడుతున్న ఈ సుగంధ ద్రవ్యములు లేక ఈ పేస్ట్లు అనేది దేని కొరకు అంటే శుద్ధి కొరకు. ఇప్పుడు ముఖం మీద మొట్యాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు అది కానీ పూసారనుకోండి, ఆ మొట్యాలన్నీ ఏమైతే మాయమైపోతాయి. ఒకవేళ ఇక్కడ ఏమైనా నల్లగా ఉందనుకోండి, అది పూస్తే ఎర్రగా వస్తుంది. దాని స్తోత్రం. ఇప్పుడు ఈ అలంకారానికి సంబంధించిన పేస్ట్లు దేనికి సాదృశ్యమయ్యా అంటే శుద్ధి చేసే దానికి సాదృశ్యం. ఇప్పుడు ఆత్మీయ అర్థంలో మనల్ని శుద్ధి చేసేది ఏంటిది? దేవుని వాక్యము. హల్లెలూయా. ఇప్పుడు ఆ సౌందర్య క్రిములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? దేవుని వాక్యానికి, దేవుని ఉపదేశానికి, మాటలకి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు ఆ క్రిములు లేక ఆ పేస్ట్లు ఇంకేమన్నా కావాలమ్మా అని అడిగితే అంటుంది, నీవు నిర్ణయించిన తప్ప నాకు ఇంకొకటి వద్దు అన్నది. దాని అర్థం ఏంటి తెలుసా మీకు? దాని అర్థం ఏంటి తెలుసా? అయ్యా నీకు అప్పగించబడ్డాను, నువ్వు చెబుతున్న వాక్యం తప్ప ఇక నాకు ఇంక ఎక్కడ వాక్యాలు అవసరమో లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అక్కడ పోయిన వస్తా వాక్యం, ఇక్కడ పోయిన వస్తా వాక్యం, అల్లాడకు పోయిన వస్తారు, ఎక్కడ పోయినా అవసరం లేదు. ఎందుకనంటే హేగే అనే ఈ అధిపతి ఉన్నాడో అతనికి ఈ కన్యకలను అప్పగించినప్పుడే కావలసిన పేస్ట్లన్నీ, సుగంధ ద్రవ్యాలన్నీ అప్పగించబడ్డాయి. దాని స్తోత్రం కలుగురగా. మళ్ళీ అల్లాడిన వస్తా, అక్కడికి పోయిన వస్తా, అల్లాడ వాక్యం ఏంటి, అల్లా సభలకు వెళ్ళొస్తా, అది కాడ మీటింగ్లు పెట్టారంటే వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. వెళ్ళాల్సిన అవసరం ఏమీ. నువ్వు సంఘంలో చెబుతున్న వాక్యం సరిగ్గా వినగలిగితే, సంఘంలో చెబుతున్న వాక్యం అనే సౌందర్య క్రిములు సరిగ్గా పూసుకోగలిగితే, నీ దైవజనుడికే ఆ క్రిములన్నీ దేవుడిచ్చాడు కనుక ఆయనకిచ్చి నువ్వు సరిగా రాసుకోగలిగితే నీకు ఇంక వేరే అలంకారాలు అవసరమా? దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అది దాని అర్థం అక్కడ. దేవుని స్తోత్ర. అది ఆడబోయేస్తా, ఏడబోయేస్తా, ఏడబోయి వచ్చినా నీకేమీ జరగదు. అట్లా సెలెక్ట్ చేసుకున్న మిగతా కన్యకలందరూ ఏమయ్యారు? అట్లా సెలెక్ట్ చేసుకున్నారు. అమ్మా నీకేమైనా కావాలా, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరుకున్న వాళ్ళని ఎవరిని రాజు ఇష్టపడాలా. నిర్ణయించబడిన అలంకారం చాలయ్యా అని ఈ ఎస్తేరు హేగే అధిపతికి చెప్పినప్పుడు అక్కడ ఒక మంచి మాట రాయబడిందండి. ఆమెను చూసిన వారందరికీ దయ పుట్టెను. గట్టిగా చెప్పండి. ఆమెను చూసిన వారందరికీ దయ పుట్టెను. అక్కడ పోతే మీటింగ్లకి ఏమైంది, పాస్టర్ గారికి వ్యసనమా ఏంటి? దేని స్తోత్రం. అల్లాడకపోతే వ్యసనమా ఏంటి? మాకేముంటుందండి వ్యసనం. దేని స్తోత్రం. కాకపోతే అన్ని దీని ఈ రోజునాలు అయితే అని
అన్నీ తిన్నారనుకోండి ఏమైంది? ఈ రోజున అలా పారుకుంటారని. అది అర్థం కాక ఇది అర్థం కాక ఆడబోతే ఏమైంది, ఏడబోతే ఏమైంది, అలాంటి రాంగు భక్తి మానుకోండి, అలాంటి అక్రమాలు మానుకోండి. ఒక షండు నబడుతున్న ఒక దైవజనుడికి అప్పగించుకోండి. ఆయన వాక్యము ద్వారానే మీరు సౌందర్యవంతులుగా మార్చబడి రేపు పెండ్లి కుమార్తెల వలె తీర్చబడి ఆ పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి రాబోతున్నప్పుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఇక్కడ ఎస్తేరు అహశ్వరోసు రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అహశ్వరోసు రాజుకి ఆమె మీద దయ పుట్టినట్టుగా రేపు ప్రభు ఎదుట నీవు నిలబడితే నీ మీద ఏం పుట్టాలి? దయ పుట్టాలి. చిత్రపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అప్పగించబడినది నిర్ణయించినది కాకుండా వేరేవాడు కోరుకోలేదంట. దాని స్తోత్రం కలుగున కాక. ఈ పని బాటలేని బౌద్ధాయిలు ఉంటారు కొంతమంది. ఒకసారి మా చర్చికి రా, ఒకసారి మా మీటింగ్కి రా, వచ్చేం చేయాలి? పలురాలు కొట్టుకోవాలా? దాని స్తోత్రం. రా రా, నాకు తెలిసి నేను ఎవరిని పిలవను అసలుకి. వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళని అసలు ఇంతవరకు నేను ఎవరిని ఇంతవరకు పిలిచింది లేదు. మనోళ్ళు ఎవరైనా పోతానంటే ఒప్పుకున్నదే లేదు. దేవుని స్తోత్రం. ఎందుకని? ఆ సేవకుడికి అప్పగించుకున్న వాళ్ళని ఆయన తయారు చేస్తాడు రేపు. అలాగే మాకు అప్పగించుకున్న వాళ్ళని మేమేం చేయాలి? మిమ్మల్ని తయారు చేయాలి. అది కదా డ్యూటీ. ఎవరికి అట్టని వాళ్ళని తప్పను నేను. ఆ సేవకుల్ని వాళ్ళకి అప్పగించుకున్న కన్యకలను వాళ్ళు తయారు చేయాలి, మాకు అప్పగించుకున్న కన్యకల్ని మేము తయారు చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మాకు అప్పగించిన గొర్రెలకి దాని ఏమంటారు, గొర్రెలకి కొన్ని ఏమో పల్లెత్తు, కొన్ని సొట్టబొగ్గలు, కొన్ని మూతిటు అన్నీ స్టడీ చేయాలి లాగి, దీంతో కటింగ్ ప్లేయర్లతో వాటితో లాగి మిషన్లతో. ఈ మధ్య చాలా మిషన్లు వచ్చినాయి చూడండి. ఇట్టున్న పళ్ళు కూడా ఆ మధ్య ఒకడు వచ్చాడు ఎట్ట పెట్టుకోరు అన్నయ్య, వాడి పేరు కుమారు. అన్నయ్య ఈ మధ్య ఆ పళ్ళు ఇట్టపోయినాయి కిందకే. ఏం చేసావురా అంటే మిషన్ పెట్టించా మిషన్. అది ఏం చేసిందంట ఆ మిషను? ఇంతకీ ఇదంతా పెట్టడానికి గల కారణమేనా? పెళ్ళి చేసుకోడానికి అన్యా ఈ పళ్ళు చూసి ఎవరు రాట్లా, ఏ పిల్లని ఇట్లా నాకు. దాని స్తోత్రం. మొత్తానికి పెళ్ళి కోసం ఏం చేశాడు? మిషన్ పెట్టించాడు. ఇట్ట అయ్యింది. అలా చెప్పండి. సర్లే ఏదో వాడు తిప్పలవాడు పడి మొత్తాన్ని పెళ్లి చేసుకున్నాడులే, ఒక ఇంటోడు అయ్యాడుగా, సంతోషం. అలాగే అరాకొర లోపాలు ఉన్నటువంటి ఇవన్నీ సరి చేయబడటానికి ఏగే అనబడుతున్న దైవజనులకు మీరు అప్పగించుకుంటే మిమ్మల్ని కూడా సరిచేసి చక్కగా తయారు చేసి రేపు ప్రభు ఎదుట నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఇంకా చదవండి అక్కడ. ఎస్తేరు చూసిన వారికి అందరికీ ఏం పుట్టింది? ఆమె యందు దయ పుట్టెను. చెప్పుతో బాధాలనిపించిందా? ఏం పుట్టిందండి? చెప్పండి, చెప్పాలి. దయ పుట్టిందంట. దయ్యం పుట్టిందా? దయ్య ఏం పుట్టింది? దానిలానా నిన్ను చూసిన వాళ్ళందరికీ ఏం పుట్టాలి? దయ. కర్ర తీసుకోవాలనిపించాలా? ఏం కావాలి మిమ్మల్ని చూసిన వాళ్ళందరికీ? దైవజనులకి ఏం కావాలి? దయ పుట్టాలి. హల్లెలూయా. ఏం పుట్టాలండి? మంచి విశ్వాసులండి, మంచి విశ్వాసులు. గారి స్తోత్రం. మీ వారంలో రాజమండ్రి వెళ్ళాం. వాస్తవానికి మమ్మల్ని పిలిచింది అక్కడ సేవకులో కాదో తెలియదు కానీ మమ్మల్ని ఒకడు పిలిచాడు, హానోక్ అనే ఒక అబ్బాయి. వాడు పేరు ఇచ్చారులో భయంకరమైన త్రాగుబోతు, భయంకరమైనటువంటి విచ్చలవిడి తాగి ఆడంటే ఆడు పడిపోయేవాడు. దేవుడు నా వాక్యం ద్వారా వాడిని పట్టుకున్నాడు. గారి స్తోత్రం. వాడి భయంకరమైన జ్వరం వస్తే 2 నెలలు జ్వరంలో అల్లాడిపోతున్నప్పుడు ఒక చోట సాక్ష్యం విన్నాడు. ఆ సాక్ష్యం విని మందిరంలో తీసుకొస్తే ప్రార్థన చేస్తే ఆ జ్వరం తగ్గిపోయింది, వాడికి బాగైపోయింది. బాగైన తర్వాత ఇంచుమించు 12 సంవత్సరాల పేరిచ్చర్లోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ మధ్య అక్కడికి వెళ్ళాడు, మరలా వాళ్ళ సొంత ప్రాంతానికి. అక్కడ పోయిన కానుండి మా అన్నను పిలవాలి, ఒకసారి మా అన్నను పిలవాలి అంటే ఎవరు మీ అన్న అని చెప్పి వాళ్ళు అడగటం. దేవుని స్తోత్రం. అట్లా ఏదో ఒక పొగుడుతారు కదా. పొగిడాలక ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నిన్న నేను పోయాను, మేమందరం పోయాం. మొత్తం ఒక 4 5 ఎంతమంది పోయింది? మనం 8 మంది పోయాం. ఎందుకని? కారు ఖాళీగానే ఉందిగా. దేవుని స్తోత్రం. వెళ్ళిపోయాం. ఆడికి వెళ్ళిన తర్వాత వాడు నన్ను చూసిన వెంటనే నన్ను పట్టుకుని ఏడ్చాడు. దేవుని స్తోత్రం. టక్కన నేను వాకిట్లోకి వచ్చాను, టక్కన నన్ను పట్టుకుని ఏడ్చాడు. ఎన్నాళ్ళైందన్న 8 ఏళ్ళు నిన్ను చూసి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇక్కడ నచ్చిన విషయం ఒకటేంటో చెప్పమంటారా? 8 ఏండ్లైనా
నాకు వాడి మీద ఆ ప్రేమ పోలేదండి. వాడిని చూడగానే చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్ప. ఆ రోజు పేరిచర్లో ఉన్నప్పుడు ఏ ఆసక్తి ఉందో ఇప్పుడు కూడా అదే ఆసక్తి ఉంది. 40 మందిని తెచ్చాడు ఆ రోజు దగ్గర దగ్గర. 2 ఆటోలు, ఇదిగో మనోళ్ళు కూడా వచ్చారుగా. 40 మందిని దగ్గర దగ్గర తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈరోజు అన్న వస్తున్నాడు అని. కొంతమందిని చూస్తే పెట్టాలనిపిస్తే, కొంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది? దేవుని స్తోత్రం. చూడండి, లేనిపోయింది మమ్మల్ని కొట్టాలనుకుంటున్నారు. మిమ్మల్ని కొట్టం స్వామి, మీరు మమ్మల్ని కొట్టుకుంటుంటే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎస్తేరు మహాతల్లి, ఆమెను చూసిన వాళ్ళందరికీ ఏం పుట్టిందంట? రేపు ఈ సంఘము అనబడుతున్న కన్యకను చూస్తే మన ఇళ్ళ కాడ వాళ్ళందరికీ ఏం పుట్టాలి? పని దగ్గర వాళ్ళందరికీ ఏం పుట్టాలి? మనం వెళ్ళే ఊర్ల దగ్గర వాళ్ళకి ఏం పుట్టాలి? కాలేజీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఎవరో కానీ భలే చాలా ప్రేమ కలిగి ఉంటారు, చాలా మంచి మనసు కలిగిన వారని మనల్ని బట్టి అనేకులకి ఏం పుట్టాలి? దయ పుట్టాలి. ఆ దయ పుట్టడం వల్ల దేవుడికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? మహిమ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఆమెను చూసిన వారందరికీ ఆమె ఎడల ఏం పుట్టింది? దయ పుట్టెను. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇంకా ఆమెలో ఉన్నటువంటి 5వదా 4వదా? మొట్టమొదటిది ఏంటిదండి? తల్లిదండ్రులను లేనిది, అంటే ఏ ఆధారము లేనిది, దేవుడే ఆధారం. రెండవది పూర్తిగా అప్పగించుకునేది, మనము దైవజనులకు అప్పగించుకోవాలి. మూడవది ఇంపైనది, మనల్ని నడిపిస్తున్న సేవకులకి ఇష్టంగా ఉండాలి, వాళ్ళని ఆనందపరిచే విధంగా ఉండాలి. 4 ఇచ్చినది తప్ప వేరేది కోరుకునే మనసు లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏ బాధ్యత అప్పగిస్తే, ఏది అప్పగిస్తే దాంట్లోనే మనం సంతోషపడాలి. దేవుని స్తోత్రం. తర్వాత ఏంటంటే ఆమె జాతినైనను వంశమునైనను తెలియజేయకూడదు. ఏం చేయకూడదు? 2:20 చదవండి. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఇక్కడ ఇంకొక మర్మం కూడా ఉందండి. ఇప్పుడు రాణి కాకముందు మొర్దెకై ఆమెను పెంచుకుంటున్నాడు కాబట్టి, ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన ఏది చెబితే అది లోబడాలి, తప్పదు. ఇప్పుడు మహారాణి అయిందండి, ఇప్పుడు లోబడాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఇంట్లో మీరు సరిగ్గా వాక్యం. దాని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒకప్పుడు అమ్మానాన్న లేని అనాథ, ఆయన పోషణ కాలం అంటే ఆయన పోషించే సమయంలో ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఏది చెబితే అది తినాలి, లేకపోతే అన్నం పెట్టాడు. ఇప్పుడు ఆమె ఏమైంది? కానీ ఇప్పుడు కూడా లోబడుతుందంట. ఏమవుతుంది అంటే అర్థం ఏంటి? ఏ స్థాయికి పోయినా అంతరంగములో గర్వము లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఏ స్థాయికి పోయినా, నేను మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నా, చెప్పాలి. మీరు మొట్టమొదట మారు మనసు పొందినప్పుడు ఎంత దీనత్వం కలిగి తగ్గించుకొని ఉన్నారో, ఈరోజు అలా ఉన్నారా లేదన్నది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మొట్టమొదట మీరు ఎలాంటి తగ్గింపుతో ఉన్నారో ఈరోజు ఆ తగ్గింపు ఉందా? ఏదైనా దేవుడికి మీకు కాస్త కోస్తో దీవించి ఉంటే ఇప్పుడు ఏమైనా గర్వపు కొమ్ములు వచ్చాయా? ఏదైనా కాస్త అతిశయం పెరిగిందా? ఏదైనా మేమేదో ఓహో మాకు ఆ ఘనత ఇవ్వాలి, గౌరవాలు ఇవ్వాలని కోరుకుంటున్నారా? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఈ వారంలో నాకు పరీక్ష తెలుసా మీకు? ఈ వారంలో నాకు పెద్ద పరీక్ష ఏంటంటే, దైవజనులు జాన్ బాబు గారు దాదాపుగా మన దగ్గరికి చాలాసార్లు వచ్చారు. ఆయన 2009 నుండి మనకు పరిచయం. నాకు తెలిసి గుంటూరు జిల్లా మొట్టమొదటి నేనే పిలిచుంటా ఆయన్ని. నేను స్తోత్రం. మొట్టమొదట ఆయన దొనకొండ అననీయ గారి దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత గాబ్రియల్ అన్న దగ్గరికి వెళ్ళి, గాబ్రియల్ అన్న పరిచయం చేస్తే నా దగ్గరికి వచ్చాడు. నేను స్తోత్రం. ఆయన్ని దాదాపుగా 10ల సంఖ్యలోనే పిలిచాం మనం చాలాసార్లు.
మంచి ఉపదేశకుడు, మంచి దైవజనుడు. దేవుని స్తోత్రం. ఈ మధ్య వాళ్ళ కుమారుడికి వివాహం జరుగుతున్నప్పుడు మొట్టమొదట ఫోన్ చేసి చెప్పాడు నాకే, తమ్ముడు ఇట్లా ఇట్లా నువ్వు రావాలయ్యా, వచ్చి దైవజనుడిగా ప్రార్థన చేసి అబ్బాయిని దీవించి పోవాలి అని నాకు ఫోన్ చేశాడు. సరే నాన్న నేను వస్తానని మన వల్ల కొంతమందిని తీసుకెళ్లాలని కూడా నేను నిర్ణయించుకున్నా. పోనీలే మనకు తెలిసిన సేవకుడే కదా అని. ఈలోపు నాకు పెళ్లి కార్డు ఒకటి వచ్చింది. ఆ పెళ్లి కార్డులో అందరి పేరు రాశారు కానీ నా పేరు రాయలే. దేవుని స్తోత్రం. చెప్పండి, అందరి పేరు రాశారు. అంటే నేను వెళ్ళి వాక్యము చెప్పిన పాస్టర్ల పేరు కూడా రాశారు కానీ నా పేరు రాయలే. అది చూడగానే నాకు కొంచెం బాధ అనిపించింది. దేవుని స్తోత్రం. ఎందుకని నన్ను వాడుకున్న వాళ్ళ పేర్లు కూడా అంటే దాని గొప్ప అదని కాదు, నా పేరు రాయలా. నేనేం చేశానంటే నా ప్రియమైన బిడ్డలారా, అన్న మాకు సేవ ఉంది అని పెట్టా. ఏమన్నా మాకు కూడా ఏముంది? సేవ ఉంది, మేము కూడా సేవ చేస్తున్నా. ఒకవేళ నువ్వు మర్చిపోయావా ఏంటంటే, ఆయన మరలా నాకు మెసేజ్ ఏమి పెట్టాడు తెలుసా? తమ్ముడు, ఇది మన ఇంటి పెళ్ళి. ఏ పెళ్ళి? ఇది మన ఇంటి పెళ్ళి. మనము గుమ్మం దగ్గర నిలబడ్డామా, వంట దగ్గర నిలబడ్డామా, లేకపోతే ఇంకో చోట వాహనాల దగ్గర నిలబడ్డామా అన్నది ఇక్కడ పెద్ద పని కాదు. ఎక్కడైనా ఉండొచ్చు మనం. కానీ అక్కడికి వచ్చే వాళ్ళు ఒక విఐపీలాగా వస్తారు, ఏదో మనం ఇచ్చిన కానికిస్తే వెళ్ళిపోతారు. నీ బంధం నా బంధం అది కాదు, మన ఇద్దరిది అన్నదమ్ముల బంధం అన్నాడు. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. ఇది పరిస్థితి. ఇట్లా వాళ్ళని గొప్పగా ఎందుకు రాశామంటే అంతే, అలా రాయాలి వాళ్ళని. వాళ్ళు అట్లా వస్తారు, ఏదో పెళ్ళిలాగా చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. ఇంకంతటితోనే. మన ఇద్దరు బంధాలు అవి కాదు అన్నట్టుగా మాట్లాడితే నాకు 2 రోజులు 3 రోజులు బాధ కలిగి, కొంచెం నాకు సంబంధించిన మా గ్రూప్లో కొంతమంది పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళు అడిగారు, అన్న మీరు వస్తున్నారా పెళ్ళికంటే? నేను వద్దామని అనుకున్నాను కానీ కొంచెం అనిపిస్తే వాళ్ళు కూడా అట్లా మాట్లాడారు. కానీ అంతేలే ఇంతేలే అయినా నిన్ను పిలిచిన సేవకుల పేర్లు కూడా రాసి నీ పేరు ఎందుకు రాయలేదు ఆయన అది అన్నప్పుడు నాకు దేవుడు ఏం మాట్లాడు తెలుసా? నువ్వు ఘనత ఏమైనా కోరుకుంటున్నావా? ఏమన్నాడు? ఘనత ఏమైనా కోరుకుంటున్నావా? ఆ ఒక్క మాట నాకు నైట్ స్వరం వినపడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రారంభంలో ఈ ఘనతలు కోరుకుని వచ్చావా సేవకి? నిజంగా నేను సిగ్గుపడి చెప్తున్నా మీకు ఈ రోజున. నువ్వు ప్రారంభంలో సేవకు వచ్చినప్పుడు ఎన్ని కోరుకున్నావా? పేర్లు కోరుకున్నావా? పోస్టర్లు కోరుకున్నావా? లేకపోతే ఎన్ని కోరుకున్నావా? ఆ రోజు నిన్ను పిలిచినప్పుడు ఎన్ని ఇస్తానని చెప్పలేదు. అదే మనసు నీకు సచ్చేదాకా ఉండాలి అని చెప్పాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ మాట అనగానే నేను 2వ రోజు ఆయన ఆల్రెడీ నాకు చెప్పాడు కానీ నువ్వు మనం ఇంట్లో వ్యక్తివి అన్నట్టుగా నేను రిప్లై ఏమి ఇవ్వాల. ఈలోపు కొంతమంది నా మైండ్ జడగొట్టారు. నేను ఆల్రెడీ మన బ్రదర్లతో కూడా చెప్పాను, నేను ఇట్లా చేశాడంటే ఎందుకులే అన్నా, మనకి పిలవనప్పుడు మనం ఎందుకు పోవాలి అని వీళ్ళు కూడా అన్నారు. కొంతమంది సేవకులు కూడా అట్నే అన్నారు. కానీ దేవుడు నాకు ఈ మాట మాట్లాడినప్పుడు ఆ పేరు రాయించనిది ఆయన కాదు. ఎవరు రాయించలేదు? దేవుడే రాయించలేదు. దేవుడు స్తోత్రం కలుగునగాక. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. దానియేలు కలల మర్మాలు చెప్పగలడు. అందరికంటే శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడు. రాజుగారి కల వచ్చినప్పుడు ముందు అందరికంటే బాగా చెప్పగలిగిన దానియేలుని పిలవాలా, చివరిలో పిలవాలా? ముందు ఎవరిని పిలవాలి? కానీ దానియేలుని పిలవాలా. ముందు దానియేలుని పిలవాల్సిన రాజు అక్కడ లోకల్లో ఉన్నటువంటి జ్ఞానులందరిని పిలిచి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, చెప్పలేకపోయినప్పుడు లాస్ట్లో ఎవరిని పిలిచాడు? అంటే లాస్ట్ స్థాయి ఎవరికి వచ్చింది? ఇప్పుడు దానియేలు కూడా అలగాల కదా. నేను శ్రేష్టమైన జ్ఞానం గలవాడనని నీకు తెలుసు కదా, నేను కలల మర్మాలని తెలుసు కదా, నేను ఇప్పుడు చివరిలో నీకు గుర్తొచ్చానా? నేను చెప్పను అన్నాడా? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? పరీక్షలో ఉన్నాను. నేను స్తోత్రం కలుగునగాక. అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా పరీక్ష చేస్తాడు దేవుడు. అలా చెప్పండి గట్టిగా. నేనేం చెప్పినట్టుగా మన పిల్లలకి, అబ్బాయి మనం పోతున్నాం, ఏదో ఒక్క పెళ్ళి కోసమే అనే ఉద్దేశంతో నేను పోట్ల, కాస్త ఈ మధ్య లాంగ్ ట్రిప్పులు ఏం పడలేదు, మనం కాస్త చెన్నైలో ఏదైనా చూడాల్సినవి చూసి మేము పోయేటప్పుడు కోవూరులో ఒక విశ్వాసం ఉంది, సుజాత అక్క. ఆ సుజాత అక్క నాకు వినకుండా నుండి ఫోన్ చేసి, అన్న వెళ్తున్నారు కదా, అక్క ఉంది అక్కడ, కొంచెం అట్లా ప్రార్థన చేసి వెళ్ళండి ఆమె ఫోన్ చేసింది వినకుండా నుండి. ఫోన్ చేయగా నేను టక్కన అటైతే అక్కని చేయమని, అక్క ఒకసారి నేను ఇట్లా అంటే అక్కడ అక్క ఫోన్ చేసింది. మేము వెళ్ళాం, అక్కడ ప్రార్థన చేసాం. ఆ తర్వాత దారిలో కొంచెం టిఫిన్ చేసి
డైరెక్ట్గా తోమా గారిని మనం ఇప్పుడు దాకా థామస్ మౌంట్కి వెళ్ళాం. మనం థామస్ సమాధి దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు దాకా. దాని స్తోత్రం. మొన్న వెళ్ళాం మేము. ఇక దాన్ని ఏమంటారు, లొకేషన్ వేసుకొని వెళ్ళాము అక్కడికి. ఆ తర్వాత ఆడ బీచ్ దగ్గర ఒక విచిత్రం జరిగింది. ఎప్పుడు చెప్పమాకండి. నేను స్తోత్రం అలా చెప్పాలి గట్టిగా. చెప్పే ఉంటారు, అదుకున్నారు, నవ్వుతుంది నిరీక్షణ రాని చెప్పారా, చెప్తారు. హల్లెలూయా. ఆడొక విచిత్రం జరిగిందిలేండి. ఇక తర్వాత ఇక శుభ్రంగా ఆడే ఆల్రెడీ మాకు ఫోన్ చేశారు వీళ్ళు. ఏమని, అయ్యా ఎక్కడి దాకా వచ్చావు, ఏమన్నా ఎంతమంది వస్తున్నారు అంటే రూములు బుక్ చేయడానికి. ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ మేము అక్కడే రెడీ అయ్యా వస్తాం. ఏ నీళ్ళతో, సముద్రపు నీళ్ళతో. నేను స్తోత్రం. హల్లెలూయా. అసలు మామూలు రూములు అయ్యే, అసలుకి ఒక్కసారి రూములోకి పోతే 10 రోజులు కూడా పోదు ఆ సెంటు. అలాంటి వాసన అనమాట. దేని స్తోత్రం. అట్లా జరిగింది. రెడీ అయిపోయి నేను చెప్పాను, మనం ఒక మాల్లో కూర్చొని వచ్చామా పోయామా అన్నట్టుకుందాం. దాని స్తోత్రం. అప్పుడు ఆ స్టేజ్ మీద నా ప్రియమైన బిడ్డలారా, హోసన్నా మినిస్ట్రీ జాన్వేస్లీ గారు, అబ్రాం పాస్టర్ గారు, కృపా మినిస్ట్రీ మ్యాథ్యూస్ గారు, తర్వాత జఫనియా శాస్త్రి, తర్వాత ఇంకా కొంతమంది అండమాన్ నుండి రాజ్ పాస్టర్ గారు, అలాగే దాని పేరేం పేరు దుబాయ్ నుండి ఇంకో పాస్టర్ గారు, వరంగల్, చాలామంది వచ్చారు. కొంతమంది కింద కూర్చున్నారు. ఒక 200-300 మంది, 200 మంది ఉంటారేమో, ఉంటారా? ఆ 200 మంది పాస్టర్లు, కొంతమంది విశ్వాసం. పెద్దది ఆడిటోరియం. బాగానే జరిగింది. ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు చేసినట్టుగానే చేశారు. నేను చెప్పాను ఎక్కడో మరుగ్గా కూర్చుందాం అదని అనిపించింది నాకు. వీళ్ళు ఏం చేశారంటే కొద్దిగా ముందు పోయి కూర్చుందామన్నా అన్నారు. కానీ ఒకసారి కూర్చున్నాం. ఈ లోపు ఈయన చూసినట్టున్నాడు. ఎవరో జానబాబు గారు. దేని స్తోత్రం. డ్యాగ కళ్ళు లాగానే ఆయనకి చూడడేమో అనుకున్నా. చూసినట్టున్నాడు. జఫనియా శాస్త్రి గారికి చెప్పి పాస్టర్ జెర్మియా గారు వచ్చాడు, పిలవమంటే ఆయన అంతమందిలో పాస్టర్ జెర్మియా గారు గుంటూరు నుండి వచ్చిన వారు స్టేజ్ మీదకి రావాలన్నారు. వీళ్ళందరూ ఎవరు ఆ జెర్మియాని చూశారు. దేని స్తోత్రం. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తానండి. కొన్ని సందర్భాలలో ఘనతలో గౌరవాలు కొంచెం మనకు స్థాయి పెరిగినప్పుడు ఈ మనసు కోరుకుంటుంది. ఇది చండాలపది. ఇది ఏంటిదే, ఇది చండాలపది. ఈ మనసు అందరికీ కొద్దిగా ఉంటుంది. కానీ అది కూడా పోవాలి అనే దేవుడు కోరిక. దాని స్తోత్రం. ఆయన సమీపించరాని తేజస్సులో అందరికంటే గొప్పోడు కదా. కానీ భూమి మీదకి వచ్చి మనిషి పాదాలు పట్టుకున్నాడు. ఈ రోజున ఈ తగ్గింపు కావాలి. అందుకనే ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది అందరూ వాడుతున్నారు. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా వాడుతున్నారు. ఏం పదం అది? బైబిల్లో ఈ మాట ఉంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. అంటే ఏ కాడికి నువ్వేం చేసుకోవాలి. నేను అట్టనే పోయాం మేము ఆ పెళ్ళికి. ఏముందిరా మనకు ఆ ఘనతలో ఇది అని. నేను నాకు ఫోన్ చేసి మళ్ళీ పెట్టి, అయ్యా తమ్ముడు, చాలామంది సేవకులు రావటం వలన, మీరు కొంచెం లేటుగా రావటం వలన మీకు ఆ స్టేజ్ మీద మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేకపోయాం. ఇందాకన్నా మన చిన్నవాడు కూడా విన్నాడు. క్షమించండి, ఈసారి మరలా ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మిమ్మల్ని తప్పక పిలుస్తాము అదని పెట్టాడు. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, నేను దాంట్లో మళ్ళీ నేను రిప్లై ఇచ్చాను. ఏమోనంటే, ఏదో మాట్లాడాలనో ఏదో వాక్యం చెప్పాలని రాలేదు. నీవు మన ఇంటి వ్యక్తివి అని ఒక మాట అన్నావు. ఆ ఇంట్లో ఒక స్థానం ఇచ్చావు కాబట్టి అది గొప్ప సంగతి. ఇదేనా స్తోత్రం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అందుకు వచ్చామన్నా మేము. నువ్వు ఆ మెసేజ్ పెట్టకపోతే వచ్చేవాళ్ళం కాదు. ఇదని నేను చెప్పాను. ఇక్కడ కొన్ని సందర్భాల్లో కావాలనే దేవుడు మన పొగరు, మన అహంకారం, గర్వాన్ని తగ్గించడానికి మనము ఎప్పుడైతే ఘనతల గౌరవాలు కోరుకుంటామో కావాలని అవన్నీ దిగేటట్టు చేస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాడు. అక్కడ రాజు పాస్టర్ గారు అనే ఆ పాస్టర్ గారు అండమాను నన్ను స్పీకర్గా పిలిచిన సేవకుడు. ఆయన పేరు రాశారు, నా పేరు రాయలే. దాని స్తోత్రం. అంటే ఇక్కడ నేను అంటున్నా ఏంటంటే, కొన్ని సందర్భాల్లో దేవుడే మనల్ని ఏం చేస్తాడంటే పరీక్ష చేస్తాడు. చివరికి మొత్తానికి స్టేజ్ మీద పిలిచారు. ఇంకా అట్లా అంతే, ఓకే, ఇంకంతే అంతవరకు. మళ్ళీ ఇంక పెళ్ళి ఆడవాళ్ళలో మేము ఆ భోజనాలు అవన్నీ చేయలేదయ్యా, మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేకపోయాను, నన్ను క్షమించండి అదని మళ్ళీ తర్వాత నాకు ఆడియో మెసేజ్ పెట్టాడు. ఇంకా అంత ఆడావుడిగా ఉందిగా, ఒక్కడే అయిపోయాడు ఆయన. అన్నీ చూసుకోవాలంటే చాలామంది వచ్చారు. దాదాపు కార్లే ఒక 100 దాకా వచ్చి ఉంటాయి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. వచ్చేటప్పుడు జఫనియా గారు కూడా చేయబట్టుకొని, సారీ పాస్టర్ గారు, మీకు కొంచెం సమయం ఇవ్వని నాకు లిస్టులో రాసిచ్చాడు ఆయన, కానీ సమయం లేదు చూస్తున్నావు కదా అంటే,
నేను అన్నాను ఐ అండర్స్టూడ్, నాకు అర్థమైందండి, ఏం పర్వాలేదు, పెళ్ళి కదా అందరు సమయం కావాలంటే ఇక్కడ కుదరదు అని చెప్పి ఇక మేము వచ్చేసాం. భోజనానికి వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ అంతా అడావుడిగా ఉంది. మళ్ళీ ఆడ స్తోత్రం మంచి రాజభోజనం వదిలేసి మందు కొట్టి వాళ్ళ భోజనం తిని వచ్చాము మేము, అంతేనా. కడుపులో మండింది మన రాజుకి, దేన స్తోత్రం. కానీ అర్థం చేసుకున్నాలే, అంటే అక్కడ పరిస్థితులు అట్లా ఉన్నాయి, అంతేగా, సిచ్యువేషన్ అట్టుంది. చూడండి అట్లా ఆడ పరిస్థితి అట్టుంది. రాజభోజనం వదిలేసి ఎవరు వదిలిపెట్టి మావాడు వదులుతాడయ్యా స్వర్జనం. మీరు ఆగండి అని చెప్పి వత్త 3 గిన్నెలు తీసుకుని వచ్చాడు. ఎందుకని? మీరు కావాలని మీరు వదులుకోండి, నా అవకాశాన్ని వదులుకుంటా అని వత్త 3 గిన్నెలు తెచ్చాడు. ఒక్క మొక్క నోట్లో పెట్టుకో, కానీ వీళ్ళందరూ గుర్తొచ్చారు నాకు. లేనిపోయింది, వీళ్ళు బయటికి తిట్టలేకపోయినా లోనకైనా తిట్టుకుంటారేమని చెప్పి టక్కన వెనక్కి పంపించా, తింటారా అని. లోన్ తినాలని ఉంది, నేను స్తోత్రం. కొన్ని అటు జరుగుతాయి. మీకు కూడా ఎప్పుడైనా సంఘాల్లో మీకు కొంచెం కాస్త కోస్త పలుకుబడి ఉన్నా కొన్ని సందర్భాలు ఎట్లాంటి చిన్న చిన్న మర్యాద విషయంలో లోపాలు జరిగినప్పుడు మీరు అవన్నీ కడుపులో పెట్టుకోకూడదు. దేవుని సేవకులుగా మేమే బీచ్ దగ్గర ఏం జరిగిందో వాళ్ళ తర్వాత అడిగినా చెప్పమాకండి, అది జరిగింది మాకు అక్కడ, అదేనా స్తోత్రం. హల్లెలూయా. ఇంకంతే జరుగుతాయి కొన్నిసార్లు. దేవుని మహిమ కలుగునుగాక. దాని పేరు మైలాపూర్ అని. థామస్సు సమాధి దగ్గరికి పోతే దొడ్లోకి పోయిన తర్వాత ముసలిది 5 రూపాయలు తీసుకుంది, కానీ సొక్క నీళ్ళు లేవు. లోన పోయినోడు అరగంట దాకా బయటికి రాలా. మేము బయటికి రావడానికి అక్కడ పరిస్థితి ఎట్టుంది అసలుకి, బయటికి ఎట్టొస్తారు? దాని స్తోత్రం, పని పూర్తి కాకపోయా. హల్లెలూయా. అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొని చివరికి ముక్కి మురిగి వచ్చేసాం. దేని స్తోత్రం కలుగునుగాక. అట్లా జరుగుతాయి అంటే కొన్ని సందర్భాలలో. హల్లెలూయా. ఎస్తేరు ఏ రోజు కూడా ఏం కోరుకోలేదంటే ఘనత కోరుకోలేదు. పోషణ కాలం ముందు ఎట్టలోబడిందో మహారాణి అయిన తర్వాత కూడా అలాగే లోబడింది. 2:20 ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకుండెను. అంటే కొన్నిసార్లు ఈ మధ్య చాలామంది నా ప్రియమైన బిడ్డలారా ఆ జాతిని బట్టి వంశమును బట్టి ఇంకో దాన్ని బట్టి కాస్త గర్వం వస్తుంది. గర్వం ఎట్లా అంటే చెప్పమంటారా? అంటే అందరు నన్ను ఇప్పుడు బ్రాహ్మణ్స్లో ఉండి కొంతమంది వస్తున్నారు. బ్రాహ్మణ్స్లో ఉండి వచ్చిన వాళ్ళందరూ శాస్త్రి అని పెడుతున్నారు. ఏం పెట్టుకుంటున్నారు చెప్పండి? శాస్త్రి లేకపోతే మూర్తి అని పెడతారు. ఏంటంటే మేము బ్రాహ్మణ్స్ అని. రెడ్లలో నుండి వచ్చిన కొంతమంది సేవకులు ఏమని పెడుతున్నారు? అంకిత రెడ్డి, పాలు రెడ్డి, పీటర్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అని పెడుతున్నారు. తర్వాత కొంతమంది సౌదరీస్లో నుండి వచ్చిన వాళ్ళు మోజేస్ చౌదరి, ఇమ్మానీయులు చౌదరి ఇట్ట పెట్టుకుంటున్నారు. ఈ యాదవ్లో నుండి వచ్చిన వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఎక్కువ పెట్టినట్టేం లేదు. అసలు వాక్యం చెప్తుందంటే నీ జాతినైనను నీ వంశమునైనను తెలియజేయకుండాలి. హల్లెలూయా. ఏంటంత చెప్పండి? నీ జాతినైనను వంశమునైనను తెలియజేయవద్దు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. సంఘములో మేము ఈ కులం ఆ కులం అవన్నీ లేవండి. కులమంతా కూడా మా కులాలు వంశాలన్నీ కూడా బాప్తిసం ఇచ్చేటప్పుడే ఆ మురికంతా ఏం చేయబడింది? కడగబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీరెవరు? హూ ఆర్ యు నౌ? ఎవరు మీరు? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, సొత్తైన ప్రజలను అయి అన్నారు. ఇక్కడ ఏమి లేదు, చౌదరీస్ లేదు, రెడ్డి లేదు, అది లేదు, ఇది లేదు, రాజు లేదు, ఏమీ లేదు. కానీ ఈ రోజున చాలామందికి వాక్యం తెలియక ఈ పేర్లన్నీ పెడుతున్నారు. ఏంటి? పాల్ రెడ్డి, పేతు రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఆ గుడ్డు అని. దేవుని స్తోత్రం. అక్కడేమని రాయబడింది? జాతినైనను వంశమునైనను కొంతమంది మళ్ళీ చిత్రమైన పేర్లు ఏంటంటే పాల్ రాజు, మళ్ళీ బ్రాకెట్లు ఏమైనా పెడతాడు అంజిరెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అని. అంటే నువ్వు రెడ్డి అయితే, చౌదరి అయితే నిన్ను గౌరవించాలని ఉందా? మిగతా కులాల వాళ్ళని తక్కువ చేసి చూడాలని ఉందా? దాని స్తోత్రం కలుగును గాక.
యేసు రక్తముతో కడగబడిన తర్వాత స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, అందరము యేసు రక్తముతో కడగబడిన దేవుని బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అలాంటి భేదములు రాకుండా చూసుకోవాలి. లేకపోతే ఇప్పుడు సంఘంలో చాలామంది అవుతావు, రేపు దేవుని సన్నిధిలో నువ్వు రిజెక్టెడ్ చేయబడతావు. ఇక్కడ ఎస్తేరుకు చెప్తున్నాడు మొర్దెకై, నీ జాతిని వంశాన్ని ఎప్పుడు కూడా నువ్వు అక్కడ తెలియపరచకూడదు నువ్వు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, మనం జాతులను బట్టి లేకపోతే వంశాలను బట్టి ఊరేగటానికి దైవ సన్నిధికి రాలేదు. దేవుని స్తోత్రం. ఆయన మహారాజు అయ్యుండి దాసుని స్వరూపం ధరించాడంట. ఏ స్వరూపం చెప్పండి? దాసుని స్వరూపం. అందుకని మనకి తగ్గి ఉండాలి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏమని ఇన్ని అనుభవాలు ఆమెలో ఉండటం వలన ఆమెను ఎక్కడ ఉంచారు తెలుసా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎక్కడండి? అత్యున్నత కాదు ఎక్కడంటే 9వ చదవండి. కాదు 9వ వాక్యం. అదే రైట్. నేను చదువుతాను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందాను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇవ్వదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అంతఃపురములోనికి అనేక మంది కన్యకలు వచ్చిపోయారు, కానీ స్థిరపడింది ఎవరండి? ఎస్తేరు అనే కన్యక. ఈ రోజున దైవ సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలారా, మీ ద్వారా ఎందరో రక్షణ పొందారు, మీతో ఎందరో రక్షణ పొందారు. ఈ రోజున ప్రభు రాకడికి వాళ్ళు సిద్ధపడకుండా విలువైన రక్షణను కోల్పోయారు. మీరు అలా కోల్పోకూడదు. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎస్తేరు ఏ రీతిగా ఈ లోక ఆధారాలు కోరుకొనక దేవుణ్ణి ఆధారం చేసుకుందో, ఎస్తేరు ఏ రీతిగా హేగే అధిపతికి అప్పగించబడిందో మీరు అలా అప్పగించుకోవాలి. ఎస్తేరు ఏ రీతిగా ఆ హేగే అనబడుతున్న దైవజనుని దృష్టికి ఇంపుగా ఉన్నదో మీరు అలా ఇంపుగా ఉండాలి. ఎస్తేరు ఆ నిర్ణయించిన అలంకారం కాకుండా మరి ఏది కోరనట్టుగా దేవుడు ఒక సంఘములో ఒక దైవజనుడి ద్వారా చెబుతున్న ఉపదేశానికి తప్ప నానా రకాల ఉపదేశాలు విని మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా జాగ్రత్త పడాలి. ఎస్తేరు తన జాతినైనను వంశమునైనను ఎక్కడ కనపరచలేదు. పోషణ కాలమందు మొర్దెకైకి ఎట్లా పడిందో ఇప్పుడు నువ్వు మహారాణి అయిన తర్వాత కూడా ఏమవుతుంది? లోబడుతూ ఉంది. అందుకని అత్యున్నతమైన అంతఃపురములో పై స్థానములో దేవుడు ఆమెను నిలబెట్టాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ క్వాలిటీస్ సంఘానికి కావాలి, ఈ క్వాలిటీస్ విశ్వాసులకు కావాలి, ఈ క్వాలిటీస్ సంఘ పెద్దలకు కావాలి, ఈ క్వాలిటీస్ సేవకులకు కావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎక్కడి నుండి రావాలి? గదిలో నుండి రావాలి. గది అనగా 3 అనుభవాలు. ఎన్ని అనుభవాలు చెప్పండి? 1 ప్రార్థనా గది. మత్తయి సువార్త 6:6. నీవు ప్రార్థన చేయుచున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. సంఘానికి ప్రార్థన అనే గది కావాలి. అంటే ఏంటి అర్థం? ఏకాంత జీవితం. మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. అదిగో లాస్ట్లో నిద్రపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మంచి ప్రార్థన అనుభవం కావాలి. ఎందుకు కావాలి? దేహ విమోచన కొరకు నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా ఆకాంక్షతో నేను కనిపెట్టెదన్, ఆకాంక్షతో నే కనిపెట్టెదన్.
ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై, ప్రాణేశ్వరుడు యేసుని కొరకై ఆకాంక్షతో ఎక్కువ పెట్టు నేను కనిపెట్టెదన్, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు. చప్పట్లో నా దేహ విమోచన కొరకై నేను మూల్గుచున్నాను సదా, దేహ విమోచన కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా ఆకాంక్షతో నేను కనిపెట్టెదన్, ఆకాంక్షతో నేను కనిపెట్టెదన్, ప్రాణేశ్వరుడైన యేసుని కొట్టాలి గట్టిగా గట్టిగా, ప్రాణేశ్వరుడైన కొరకై తప్పుల సౌండ్ దగ్గర ఆకాంక్షతో నేను కనిపెట్టెదన్, పావురము పక్షులన్నీయును గువ్వలు గూలకు ఎగయునట్లు, శుద్ధులు తమ గృహమును చేరుచుండగా, గువ్వలు ఆమేన్ శుద్ధులు తమ గృహమును చేరుచుండగా, గువ్వలు గూలకు ఎగయునట్లు, శుద్ధులు తమ గృహమును చేరుచుండగా, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే, నా దివ్య గృహమై సియోనులో చేరుట నాశయే, చేరుట నాశయే ఆకాంక్షతో నేను కనిపెట్టెదన్, ఆకాంక్షతో నేను కనిపెట్టెదన్, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై, ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై ఆమేన్, ప్రాణేశ్వరుడైన ఆకాంక్షతో ఆమేన్ హల్లెలూయా. ఆ గది అనుభవం మనకేం నేర్పుతుందంటే, ఆయన రాకడ కొరకు మనం ఆకాంక్షతో ఎదురు లోపాలు పాపాలు ఏదన్నా దిద్దుకోవాల్సి ఉంటే ఏడవాలి దేవుడి దగ్గర. గువ్వలు గుళ్ళకు ఎగయునట్లు, శుద్ధులు తమ గృహమును చేరుచుండగా, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినము చేయనట్లు. పావురాలు చూడండి మురుగుతాడు గుడు గుడు గుడు. దేవుని బిడ్డల గదిలో కూర్చొని, అయ్యా నీ రాకడికి నేను సిద్ధపడాలి, సిద్ధపరచును ఆయన, ఇంకా ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దు ప్రభా, లోపము లేని సౌందర్యం నాకు అయ్యా అని మోకాల్లోంచి దానియేలులాగా ప్రార్థన చేయాలి. దానియేలు కూడా గదిలో దినానికి ఎన్నిసార్లు చేశాడు? ఎందుకు చేశాడు? దానియేలు బబులోను అనబడే లోకంలో ఉన్నట్టు మనం కూడా ఈ లోకం అనే బబులోన్లో ఉన్నాం. ఎప్పుడో దానియేలుని కాపాడింది ఏంటి? దినానికి ముమ్మారు చేసిన ఆ ప్రార్థన, ఆ గది ప్రార్థన కాపాడింది. ఇప్పుడు
అంతఃపురములో నుండి రాజకుమారుడు పెండ్లి కుమారుడు రాబోతున్నప్పుడు సంఘం ఎక్కడి నుండి రావాలి? చెప్పండి చెప్పండి. గది ప్రార్థన అంటే ఏకాంత ప్రార్థన. అసలు గది ప్రార్థనే లేదయ్యా మా ఓడికి. స్తోత్రం. అమ్మా ఇంట్లో నేను చేసుకుంటాను కానీ అన్నయ్య మా ఆయన చేయడు అన్నయ్య. స్తోత్రం. కొంతమంది అన్నయ్య నేను చేసుకుంటాను కానీ నా భార్య చేయట్లేదు అన్నయ్య. స్తోత్రం. ప్రియ దేవుడి బిడ్డలారా, సంఘం ఎక్కడి నుండి రావాలి? చెప్పాలి. గది అనగా దేనికి సాదృశ్యం అండి? ప్రార్థన జీవితానికి. దానియేలు ప్రతిరోజు ముమ్మారు గదిలో ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. గది అనుభవం అనగా ప్రార్థన. రెండవది గది అనుభవం అనగా పరిశుద్ధాత్మ. గది అనుభవం అనగా మేడ గదిలో అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. మేడ గదిలోనికి ఏం దిగిందండి? బాప్తిసం పొంది ఎంతకాలం అయింది మీరు? పరిశుద్ధాత్మను పొందారా? అబ్బే అసలు మాకు తెలియదండి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. కళ్ళలో కారం పెట్టుకొని ఆయన ఏడవండి దేవుడి దగ్గర. సొంటి పెట్టుకొని ఇంకా బాగుంటుంది. స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎందుకు రావట్లా? గాసిద్దిలాగా తిరిగితే పరిశుద్ధాత్మ వస్తుందా? దేవుని దగ్గర కనిపెడితే కాదు వచ్చేది. పరిశుద్ధాత్మ కోటాలకు వస్తే కాదు వచ్చేది. రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం చదువుకో. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే. మీలో ఎంతమంది దేవుని ఆత్మ లేదు చెప్పండి? చేతులు ఎత్తండి. మాకు ఆత్మ ఇంకా లేదా? వాళ్ళు చేతులు ఎత్తండి మర్యాదగా. స్తోత్రం. లేదు కదా? రోజు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ కోటలకు రండి, ఏడవండి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని వాక్యం చెప్తుంది. ఆయన వాడు కాకపోతే ఆయన రాజ్యం ఎట్టిస్తాడు మీకు? ఆయన వాడు కాకపోతే ఆయన రాజ్యం ఎట్టిస్తాడు? అడుగు వారికి నిశ్చయముగా ఆయన ఆత్మనిస్తానని చెప్పాడు లోకాస్వార్తలో. అడుగు వారికి 11:13 ఉంటుంది. అడుగు వారికి నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మనిచ్చును. ఈ పరిశుద్ధాత్మ లేని సంఘాలకు వెళ్ళి పరిశుద్ధాత్మ లేని సేవకులను చూసి ఆయన కూడా పాస్టర్ గారేగా, అల్లది కూడా సంఘమేగా, అక్కడ కూడా జనం గుంపులు వెళ్తున్నారుగా. గుంపులుగా వెళ్ళేది కాదు, కన్యకలు కావాలి. ఆమేన్. ఎవరు కావాలండి? కన్యకలు కావాలి. ఆ సంఘంలో ఆత్మ పొందిన అనుభవాలు ఉన్నాయా? ఆ సేవకుడు ఆత్మ పొందిన వాడేనా? ఆ బాప్తిస్మ ఇచ్చే వాళ్ళు ఆత్మ పొందిన వారేనా? బల్లారాధన ఇచ్చే వాళ్ళు ఆత్మ పొందిన వారేనా? అలా ఎక్కడున్న విశ్వాసులు ఆత్మ పొందిన వారేనా? అన్య భాషలు వస్తున్నాయా? ప్రవచనాలు ఉన్నాయా? దేవుని ఆత్మ ఫలములు ఇవన్నీ కనపడుతున్నాయా? ఇష్టానుసారమైన బ్రతుకులతో ఉంటున్నారా? ఇది గమనించి అక్కడ అడుగు పెట్టాలి. స్తోత్రం. ఏమండి కుక్క నక్క ఒకటి అవుతుందా? గొర్రె మేక ఒకటి అవుతుందా? పులి సింహం ఒకటి అవుతుందా? స్తోత్రం. అన్ని సంఘాలు ఒకటవుతాయి. అన్ని సంఘాలు ఒకటైతే అలా ఆ సంఘాలాగా ఉంటే బాగుండనయ్యో మనదో నీ బోడి సలహాలు మాకేం అవసరం లేదు. స్తోత్రం. వాళ్ళ సంఘాలు మనకేం అవసరం లేదు. అసలుకి దేవుడు బైబిల్లో ఒక సంఘాన్ని పెట్టాడు. ఆ సంఘాన్ని ఫాలో అవ్వాలి మనం, అంతే. స్తోత్రం. బైబిల్లో ఒక సంఘం ఉంది. అదే అపోస్తుల, అదే మహిమగల సంఘం, అదే ఎత్తబడే సంఘం, పరిశుద్ధాత్మ పొందిన సంఘం. అది ఆత్మానుసారంగా నడుస్తున్న సంఘం. అది ఆ సంఘాన్ని పోలి నడవండి రా బాబు అంటే ఈ రోజున చూడండి, వాడే వట్టికాయలు ఎత్తాను పిల్లలకి ప్రార్థన చేసి ఇస్తానంటాడు ఒక పాస్టర్. ఏమి ఇస్తాడంట? ఒకడేమో నీళ్ళు చల్లుతున్నాడు ఇట్ట బుస్సో ఇస్సో అని. స్తోత్రం. హల్లెలూయా. ఒకటే దీవెనలు ఇస్తూ ఉంటాడు. ఆ కోటాలకు వచ్చినోడు తాగుబోతాడు, తిరిగిపోతాడు, పరిగి మళ్ళీ అందరూ ఉంటారు. మీకు దీవెన వస్తుంది. ఒకడేమో కుక్కలాగా ఇట్ట అంటున్నాడు. ఎట్ట అన్నాడు. పో అరికాళ్ళుండి నడుములోతుకి, నడుములోతు కాదండి, అరికాళ్ళుండి మోకాళ్ళలోతుకి, మోకాళ్ళలోతులోండి నడుములోండి చేతండి నోట్లో ఉండి అంట కవర పడుతున్నాడు. కవరం దయ్యం వస్తుంది, కవర పట్టండి. ప్రపంచమే పట్టుకోలేక బద్దలం అయిపోయింది భూమి. ఆ దయ్యాన్ని పట్టుకోలేక భూమి ఏమైపోయింది? బద్దలైపోయింది. కవర్లో పడతావు నువ్వు దయ్యాన్ని. స్తోత్రం. వాక్యము తెలియక నానా రకాలైన అబద్ధబోధలు బోధించి స్తోత్రం కలుగునగాక. అర్థం. ఒక ఆయన ఫ్యాన్ గెలుతుంది అంటున్నాడు, ఒక ఆయన కారు గెలిచిద్ది అంటాడు. ఎన్ని అబద్ధబోధలు. బైబిల్ ఏమున్నదంటే, ఒక దైవజనుడు ప్రవచనం చెప్పినప్పుడు అది జరగకపోతే వాడిని అబద్ధీకునిగా ఎంచుకోవాలని వాక్యం చెప్తుంది. ఎట్ట ఎంచుకోవాలి?
అబద్ధికునికి అబద్ధ ప్రవక్తని ఎంత పేరుగాంచినోడైనా సరే అతను చెప్పినది జరగలేదంటే అబద్ధికుడే. చంద్ర పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఏదో దేవుని చిత్తం కొరకు కనిపెడదాం, దేవుని చిత్తం అవ్వచ్చు అనేది అది ఒక ఓకే. కాదు నేను చెబుతున్నా ఖచ్చితంగా జరిగిపోవాలి, జరిగిద్ది అనేది అబద్ధం. అది అయ్యా ఒకవేళ ఎదురు చూడు, దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో అనేది అదొక దాన్ని ఏమంటారంటే అదొక విధానం. కాదు నేను చెప్పిందే. ఈ మధ్య అక్కడ నైజీరియా దేశంలో యేసు ప్రభువారు వస్తున్నాడని చెప్పి విశ్వాసులందరినీ ఒక కొండ దగ్గర తీసుకెళ్ళాడు ఒక పాస్టర్. రెండో రాకడ వస్తుందని వచ్చాడా, అందరు పిచ్చి కొట్టుడు కొట్టారు. అబద్ధ ప్రవచనాలు చెబుతున్నామని. దేవుని స్తోత్రం కలుగున గాక. ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి అబద్ధ బోధలు. అసలు ఆ సంఘంలో పరిశుద్ధాత్మ అభిషేకము, దైవ భయము, దైవ జ్ఞానం, దైవ వాక్యం ఎన్ని కరెక్ట్గా ఉండాలి. అక్కడ సంఘాలలో పెద్ద పెద్ద మేడలో సినిమా హాల్ టైపులో అలంకరించకపోయినా, లైట్లు వేయకపోయినా, పాలేయకపోయినా, ఈ రోజులో స్టేజీల మీద ఏమేస్తున్నారండి, పొగలో సెగలో అక్కడ పాటలు స్టార్ట్ చేయడం చాలు. ఇక్కడ ఇలా పునకమాత్రం ఇట్టట ఎగురుడు ఎట్టట. దేవుని స్తోత్రం. ఇవన్నీ సినిమా హాల్లా కనపడుతున్నాయి కానీ దేవుని ఆత్మలా కనపడుతున్నాయా? ఆత్మ పొందిన సంఘాలు, ఆది అపోస్తుల సంఘాలు, వాళ్ళు 24 గంటల సమయం దొరికినప్పుడు ఏం చేశారు? వాళ్ళు గదిలోకి ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం కలుగున గాక. హల్లెలూయా. సంఘము పరిశుద్ధాత్మను పొందాలి. హల్లెలూయా. ఈ రోజు నుండి అడగండి, ఎంతమంది పరిశుద్ధాత్మ లేదని ఇందాక చేతులు ఎత్తారు? ఏడవండి, కన్నీళ్ళు విడవండి. అర్థమైంది? డబ్బు అడగమాకండి, వెండి బంగారాలు అడగమాకండి, లోక సంబంధమైన ఆస్తులు అడగమాకండి. మాకు ఆత్మ కావాలి. చెప్పాలి, ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఆత్మ కావాలి ఖచ్చితంగా. అన్య భాషలోని గుర్తుతో నువ్వు ఆత్మ పొందాల్సిందే. దాని స్తోత్రం కలుగునగాక. ఆత్మ నేను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి నీకు తెలియపరుస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీవు చక్కని మార్గంలో నడుస్తావు. ఎవరు నీకు బోధింపనక్కర్లేదు. నీలో ఉన్న అభిషేకమే నీకు అన్నిటినీ బోధిస్తూ ఉంది. ఆత్మ నిన్ను ప్రభు పోలికగా సారూప్యంలోనికి మారుస్తుంది. నేను స్తోత్ర. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంది? స్వాతంత్ర్యం ఉన్నది. ఈరోజు నీ కోపం మీద స్వాతంత్రం లేదు, అబద్ధాల మీద స్వాతంత్రం లేదు, చెడు తలంపుల మీద స్వాతంత్రం లేదు. అవి చూడకూడదు అనుకుంటున్నావు, చూస్తున్నావు. చేయకూడదు అనుకుంటున్నావు, చేస్తున్నావు. వెళ్ళకూడదు అనుకుంటున్నావు, వెళ్తున్నావు. అంటే ఏం లేదు? స్వాతంత్రం లేదు. స్వాతంత్రం ఎందుకు లేదు అంటే పరిశుద్ధాత్మ శక్తి లేదాడ. పరిశుద్ధాత్మ ఎక్కడైతే క్రియ చేస్తుందో అక్కడ ఏమంటో చెప్పండి? స్వాతంత్ర్యం ఉన్నది. అయ్యా ఇదిగో ఈ ఆలోచన, ఈ తలంపు, ఈ ఊహలో నన్ను పట్టి బంధించి లాక్కెళ్తున్నాయి ప్రభా, వద్దనే చేపిస్తున్నాయి. అప్పుడు ఆత్మాభిషేకంతో నింపబడి అన్య భాషలతో మాట్లాడితే పటాపంచలు, సాంసోను కట్టబడ్డ తాళ్ళు, సంఖ్యలు ఎట్టదగిపోయాయో ఈ సాతాను కట్లన్నీ ఏమైపోతున్నాయి? తెగిపోతున్నాయి. అది రోగమైన, పాపమైన, శాపమైన, అశాంతైన, అసమాధానమైన ఏదైనా లోపాలైనా సరే పట తెగిపోతాయి అభిషేకించబడితే. చదువు పైకెత్తి గట్టిగా చెప్పండి. మానుకోలేకపోతున్నాను అయ్యగారు, మానుకోలేకపోతున్నాను, జయించలేకపోతున్నాను అంటే నీకు ఆత్మ ఇంకా నీలోకి రాలేదు, ఆత్మక్రియ నీకు జరగడం లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. మీరు సండే క్రైస్తవులాగా ఉంటారా, మండే క్రైస్తవులాగా ఉంటారా? మండే క్రైస్తవులాగా ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గదిలో నుండి వచ్చే అనుభవం రెండోది పరిశుద్ధాత్మ. గట్టిగా చెప్పండి. మూడో అనుభవం ఏంటి తెలుసా? దేవుని స్తోత్రం. గదిలో నుండి వచ్చే అనుభవం ఏంటి తెలుసా? మూడోది సిద్ధపడే అనుభవం. ప్రార్థన అనుభవం, ఆత్మ అనుభవం, మూడోది సిద్ధపడే అనుభవం. ఒక అమ్మాయిని, ఒక పెండ్లి కుమార్తెను తయారు చేయాలంటే ఎక్కడి నుండి తయారు చేస్తారు? గదిలో నుండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయమా, గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. ఈరోజు నువ్వు సిద్ధపరచుకోవాలి. ఈరోజే భార్య భర్తల బంధాలు భూమి మీద, ఈరోజే పిల్లలు తల్లిదండ్రుల బంధాలు, ఈరోజే అదిగో స్నేహితుల మధ్య బంధాలు. రేపు నువ్వు కన్ను మూస్తే ఏ బంధం ఎటుపోతుందో తెలియదు. అందుకని ఎప్పటికప్పుడు నన్ను సిద్ధపరచయ్యా ప్రభా. నా మరణ సమయం ఎప్పుడు నాకు తెలియదు, నా మరణ గడి ఎప్పుడు నాకు తెలియదు ప్రభా. నన్ను ప్రతిరోజు సిద్ధపరచు, ప్రతి క్షణము సిద్ధపరచు, ప్రతి క్షణము నన్ను సిద్ధపరచు నాయన. నేను లాజరు వలె నాయన పరదేశి కొనిపోబడాలి, ధనవంతుడి వలె నరకానికి వెళ్ళకూడదు. ప్రతిరోజు నీ ఏడుపు, నీ రోదన, నీ ప్రార్థన అదై ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. అవన్నీ వదిలిపెట్టి
దేని కొరకు ప్రార్థన చేస్తున్నా? పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి, అవి కావాలి, నీ తద్దినం కావాలి, నీ దినం కావాలి. ఈ ప్రార్థనలో ఏం కావాలంట? అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి. ముందు నువ్వు శ్రద్ధపడు. మొదటగా నీతిని రాజ్యాన్ని ఎత్తుకో. ఆ తర్వాత ఏం కావాలి అవన్నీ దేవుడే ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ పిల్లలకు బట్టలు ఇవ్వాలి, మీ పిల్లలకి ఆహారం పెట్టాలని మీకు తెలీదా? ఆయన బిడ్డలైనటువంటి ఆయనకి ఆయన పిల్లలకి బట్టలు ఇవ్వాలని, ఆహారం కావాలని ఆయనకు తెలీదా? అందుకని ఆయన అంటున్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వడానికి మీరు సిద్ధపడితే పరలోకపు తండ్రి మీకంటే శ్రేష్టమైన వాడు కదా. ఆయన ఎందుకు ఇవ్వడు? అడగక మునిపే అక్కర్లో అడగవలసిన వాటినేమో అడగట్లేదు, అడగకూడని వాడినేమో అడుగుతా ఉన్నాం. మనం ఏం అడగాలి? ఆత్మను అడగాలి, అనేక ఆత్మలను అడగాలి. అంటే నశించిపోయే ఆత్మలను అడగాలి, పరిపూర్ణమైన సంతోషం అడగాలి. దాని స్తోత్రం కలుగునగాక. మనకి ఏది కావాలో అవన్నీ దేవుడే ఇస్తాడు. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఎక్కడి నుండి రావాలి? అంతఃపురంలో నుండి. పెండ్లి కుమార్తె ఎక్కడి నుండి రావాలి? గది అనగా అర్థమేంటి చెప్పండి? ప్రార్థన. రెండోది పరిశుద్ధాత్మ. మూడోది సిద్ధపాటు. ఇప్పుడు అంతఃపురంలో నుండి వస్తున్నటువంటి ఇదిగో ఈ ప్రభువారు తన భార్య లేకపోతే పరిణయం ఆడబోతున్నటువంటి కన్యకని అతి అంతఃపురంలో అతి ఉన్నతమైన శ్రేష్టమైన స్థలంలో ఉంచబోతున్నాడు. ఎలాంటి కన్యకలంటే ఎస్తేరు లాంటి కన్యకల్ని. ఎస్తేరుకు తల్లి తండ్రులు లేరు, అంటే ఏ ఆధారము లేరు. ఇది దేవుడి ఆధారం తప్ప. ప్రియుడి మీద ఆనుకున్న ఒక కన్యక అరణ్య మార్గంలో వెళుతున్నది. ఎవరో సంఘమే ఎవరి మీద అనుకుంది? ప్రియుడి మీద అనుకుంది. దేవుని స్తోత్రం. రెండోది హేగే అధిపతికి అప్పగించబడింది. ఈ రోజున దైవ సేవకులకు నువ్వు అప్పగించుకో. ఏ సంఘానికి వెళ్తున్నావు ఆ దైవజనుడికి పూర్తిగా అప్పగించుకో. ఆయన నడిపింపుకు లోబడు పూర్తిగా. మూడోది ఏంటి తెలుసా? సౌందర్య సంబంధమైన క్రిములు హేగే అధిపతి పూసిని కోరుకుంటుంది. ఎక్స్ట్రా ఏమీ కోరుకోలేదు. నానా రకాలైన బోధనలు కోరుకోకుండా నీ దైవజనుడు ఏ వాక్యం బోధిస్తున్నాడో ఆ వాక్యానికి సంపూర్ణంగా నీవు కట్టుబడి ఉండు. ఆ వాక్య ప్రకారం జీవించు. నాలుగోది నీ జాతినైనను నీ వంశమైనను ఒకవేళ గొప్పగా లోక సంబంధంగా ఉంటే గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. రెండోది ఎస్తేరు పోషణ కాలం మంది ఎట్టలో పడిందో మహారాణి అయిన తర్వాత కూడా అట్టేలో పడుతూ ఉంది. ఆమె దైవజనుడికి అంటే హేగే అధిపతికి ఎట్టుందంట? ఇంపుగా ఉంది, ఇష్టముగా ఉండాలి. నిన్ను నడిపిస్తున్న సేవకుడికి ఎట్టుండాలి? ఇష్టంగా ఉండాలి. నీకు వాక్యం బోధిస్తున్న సేవకుడు నిన్ను బట్టి సంతోషపడాలి. దాని స్తోత్రం కలుగునగాక. నిన్ను బట్టి ఆనందపడాలి ఆయన. అమ్మో, మంచి విశ్వాసులు, మంచి విధేయత కలిగిన వారు, కృప పొందిన వారని మాసిదోనియా సంఘాల గురించి పౌలు చెప్పినట్టుగా ఈ రోజున కొన్ని సంఘాల గురించి దైవజనుడు చెబుతూ ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఫలానా ఏరియాలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు, నెంబర్ వన్ విశ్వాసులు వాళ్ళు. మంచి ప్రార్థన, మంచి భక్తి, మంచి పరిశుద్ధత, మంచి దైవ భయం కలిగి ఉన్నారు అనేటి ఘనమైన సాక్ష్యాలు చెప్పాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రీతిని బిడ్డలారా, ఏ స్థాయికి వెళ్ళిన అణిగి మణిగుందేస్తారో. హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు ఉన్న అదే సంఘం ఇలాంటి అర్హతలతో నింపబడి చివరికి ఆ అంతఃపురంలోనికి అతి శ్రేష్టమైన స్థలంలో స్థిరపడాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. అందరూ పైకి లేచి నిలబడండి. యెహోషువ ప్రార్థన చేయి. స్తోత్రం. హల్లెలూయా. కొండలు దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా. చేతుల పైకెత్తి. కొండలు దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా నీ హృదయ కమలమునా నివసింప నీయుమా. ఓ సంగమా, నా సంగమా, ఆమేన్. ఓ సంగమా, నా సంగమా, ఓ సంగమా, ప్రియ సంగమా, ఓ సంగమా, ప్రియ సంగమా,
సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, ఓ సంగమా, ఆ సంగమా నీ హృదయ కమలమునా నివసింప నీయుమా, కమలమునా నివసింప నీయుమా, సిద్ధపడుమా ఓ సంగమా, ఓ సంగమా, నా సంగమా కొడు ఓ సంగమా, నా సంగమా 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 ఓ సంగమా, నాయనా సిద్ధపరచు, నాయనా సిద్ధపరచు, పెండ్లి కుమార్తె వలె, పెండ్లి కుమార్తె వలె, పెండ్లి కుమార్తె వలె సంఘాన్ని సిద్ధపరచు. నామానికి స్తోత్రములు. ఈ ఆయా మధ్యాహ్న కాల వేళలో మీ సేవకులను బలపరచి సంఘాన్ని ప్రేమించిన ఆయన